తెలుగు జాతికి పరిచయం అవసరం లేని మూడక్షరాల పేరు ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా, రాజకీయ ధురంధరుడిగా అసాధారణమైనటువంటి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి నందమూరి తారక రామారావు ఓ మహిళను వలపించుకుని వివాహం చేసుకున్నాడు. యావత్ తెలుగు జాతి అందుకు తన సమ్మతిని తెలిపింది. అఖండమైనటువంటి ప్రజాబలంతో గొప్ప ఎన్నికల విజయాన్ని ప్రసాదించింది. అయితే ఎన్టీఆర్ వివాహాన్ని, లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ ద్వితీయ వివాహాన్ని యావత్ తెలుగు జాతి ఆమోదించిన తెలుగు సమాజంలోని ఒక బలమైనటువంటి సామాజిక వర్గం దానిని తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాకుండా ఆమె నుంచి రాజకీయ వారసత్వంపై ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి అనుమానంతో, భయంతో ఆమె మీద తీవ్ర స్థాయిలో దాడి చేస్తూ, ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, ఆమెను అనేక విధాలుగా అవమానపరుస్తూ, కించపరుస్తూ, నీలాప నిందలు వేసి 3 దశాబ్దాలుగా అదే నిజమని తెలుగు సమాజంలోని ప్రజానీకం మొత్తాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ప్రజా సమక్షంలో, సమాజంలో తీవ్రమైనటువంటి నీలాప నిందలకు గురైనటువంటి నందమూరి లక్ష్మీపార్వతి గారితో ఈరోజు మన ఈ ఇంటర్వ్యూ. ఆమె మీద వచ్చినటువంటి ఆరోపణల్లో ముఖ్యంగా ఆమె రాజ్యాంగేతర శక్తిగా ప్రభుత్వ వ్యవహారాలలో, పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి ఆరోపణల్లో నిజమెంతో, అబద్ధమెంతో తెలుసుకునేందుకు ఈ చిన్న ప్రయత్నం. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని, లక్ష్మీపార్వతి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూని ప్రసారం చేస్తున్నాం. దానిలోనే నిజానిజాలను మీరే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఇప్పటి వరకు జరుగుతూ వస్తున్నటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో, ఆ విష ప్రచారంలో సత్యం లేదనేటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఈ ఇంటర్వ్యూని సావధానంగా ఆలకించండి. నమస్కారం లక్ష్మీపార్వతి గారు. నమస్తే కృష్ణమోహన్ గారు, బాగున్నారా? బాగున్నాను మేడం. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఎన్టీఆర్ గారి ధర్మపీఠంలో ఉన్నారు. తర్వాత మళ్ళీ ఒకసారి కలిశారు మీరు మా ఇంటికి వచ్చి. గుర్తుంది నాకు. మామూలుగా 1+1 = 2 నార్మల్గా అంటే 1 కూడితే 2 అవుతుంది. 1 కూడిన 2 అవుతుంది. ఇది సింపుల్ మ్యాథమెటిక్స్. కానీ మీ మ్యాథమెటిక్స్ వేరే విధంగా ఉన్నాయి. మీ వాట్సాప్లో కూడా 1+1 = 1 అన్నారు. ఏమిటి దీని అర్థం? అది ఇప్పుడు ఒక సాంకేతిక భాష అంటారు దాన్ని. మామూలుగా మీకు లెక్కలైతే, గణితంలో అయితే 1+1 = 2 కదా. కానీ 2 హృదయాల కలయిక అయినప్పుడు 1+1 = 1 అవుతుంది, =1 అవుతుంది. అది ఎన్టీఆర్ గారికి నాకు ఉండే అంత గొప్ప అనుబంధం. ఇది నేను చెప్పింది కాదు, ఆయన స్వయంగా రాసింది. ఆయన నా మీద ఒక పొయిటరీ బుక్ రాశారు. దాంట్లో ఫస్ట్ పేజీలో రాశారు 1+1 = 1 అని. సో ఈ 1+1 = 1 అనేది ఇట్ ఈస్ ది డిస్కవరీ ఆఫ్ ఎన్టీఆర్ గారు, నాది కాదు. ఆలోచన అయింది. అంటే అంత గాఢమైన మమతలు మా ఇద్దరి మధ్య ఉన్నాయి. మేమిద్దరం వేరు కాదు, ఒకటి అని చెప్పారు. కానీ ఈ తరం వాళ్ళకి మీడియా ప్రచారంతో అసలు మీరు సారీ టు సే లైక్ దిస్, మీరు కమ్మవారు కాదని 1, 2 మీరు అసలు ఎన్టీఆర్ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదని, ఇలా 1 కాదు అనేక రకాలైనటువంటి విష ప్రచారాన్ని, దుర్మార్గమైన ప్రచారాన్ని, చాలా దురుద్దేశాలతో కూడినటువంటి ప్రచారం అనేటువంటిది ఒకటి జరిగింది. మీ మ్యారేజ్ సాధారణమైనటువంటి పద్ధతిలో జరిగినటువంటి మ్యారేజ్ కాదు. కొంచెం క్లుప్తంగా మీరు మీ క్యాస్ట్ కూడా చెప్పండి, ఎందుకంటే దానికి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి మిస్కన్సెప్షన్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే ఎన్టీఆర్తో మీ వివాహం జరిగినటువంటి విధానాన్ని కూడా కొంచెం క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు నా కమ్యూనిటీ అనేది ఏ కమ్యూనిటీ అని ఎవరు దాచలేరు కదా. అందులో నేనేమన్నా వేరే ఎక్కడో ఒక విదేశాల్లో ఉండి రాలేదు కదా. ఈ తెలుగు రాష్ట్రాల్లోనే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ గుంటూరు జిల్లాలో
ఈ గుంటూరుకి సరిగ్గా ఒక 20 కిలోమీటర్ల దూరంలో మా ఊరు ఉంది, పచ్చల తాడిపోరు. పచ్చల తాడిపోరు. ఎన్టీఆర్ గారు కూడా వచ్చారు మా ఊరు. తర్వాత ఆ ఊర్లో దాసరి వారంటే పెద్ద ఫేమస్, చౌదరీస్. ఆ కుటుంబమే ఎక్కువ అక్కడ. పెద్ద కమ్మారు అంటారు, చిన్న కమ్మారు, అవి వేరే విషయాలు. పెద్ద కమ్మారే అనుకునేవాళ్ళం మేమంతా కూడా. సరే, అట్లా దాసరి కోదండరామయ్య చౌదరి మా తాతగారు, దాసరి కృష్ణమూర్తి చౌదరి మా నాన్నగారు. దాసరి కృష్ణమూర్తి చౌదరి, ఆయన కమ్యూనిస్టు, రియల్ కమ్యూనిస్టు. అలాగే మా అమ్మ వాళ్ళు చెన్నుపాటి వాళ్ళు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు చెన్నుపాటి. అందువల్ల ఇంత స్పష్టంగా అది అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. కానీ అబద్ధాలు చెప్పాలనుకునే వాళ్ళకి, లేదు ఒక విష ప్రచారం చేయాలనుకునే వాళ్ళకి, వాళ్ళు మెయిన్గా ఏంటంటే నా మీద సాగించిన దండయాత్ర కమ్మవాళ్ళ సానుభూతి నాకు ఎక్కడ లభిస్తుందో అని చెప్పి నన్ను అసలు కమ్మే కాదని చెప్పి ఎస్సీ నుంచి బ్రాహ్మణ వరకు పెట్టి రకరకాల కమ్యూనిటీస్కి మిమ్మల్ని ఆపాదించేశారు. సాహిత్యం ఉంది కనుక బ్రాహ్మణ అయ్యి ఉండొచ్చు, అదేవిధంగా లేదా ఎస్సీ అయ్యి ఉండొచ్చు. ఈ విధంగా నన్ను, అంటే ఏ కులమైనా గొప్పదే నా దృష్టిలో. మా అందులో కమ్యూనిస్ట్ భావజాలం ఉండే మా నాన్నగారు అదే చెప్పారు, ఎప్పుడు కులాలు చూడొద్దన్నారు. నేను కూడా అంతే, ఏనాడు ఎవరిని మీ కులం ఏంటని నేను అడిగి ఎరగను అసలు. ఈ సందర్భంలో ఇలాంటి విష ప్రచారం జరుగుతోంది కాబట్టి కనుక మీరు అడిగారు కనుక కూడా నేను చెప్పాను. కానీ నేను ఎప్పుడు కూడా చెప్పలేదు కదా. అదే సందర్భం ఎవరిని అడిగినప్పుడు మాత్రమే చెప్తున్నా, ఇది మా ఊరు, ఇది మా కుటుంబం, ఇది అని నేపథ్యం ఇది. ఇక్కడే మాకు పొన్నూరుకి 3 కిలోమీటర్లు యువతల రోడ్డు మీదే ఉంటుంది మా ఊరు. బాపట్ల వెళ్ళే రోడ్డు ఉంది కదా. వ్యవసాయ కుటుంబం మేడం? వ్యవసాయ కుటుంబం. కాకపోతే మా తాతగారికి 4 కొడుకులు. 4లో మా నాన్న చిన్నవాడు, 2 అక్క చెల్లెళ్ళు. మా అందరికంటే పెద్దవాళ్ళు వాళ్ళు. మా పెద్ద మేనత్తని దొప్పలపూడి గ్రామం ఇచ్చారు. వాళ్ళు ఎలవర్తి వాళ్ళు. మరి ఎలవర్తి అంటే కమ్మారనే కదా. అలాగే మా చిన్న మేనత్త శేషమ్మని, ఆదిశేషమ్మ ఆమె పేరు. ఆమెని ఇక్కడ రేపల్లె దగ్గర నల్లూరుపాలెం ఇచ్చారు. వాళ్ళు అమీర్నేని వాళ్ళు. అది కమ్మే కదా, ఒప్పుకుంటారా మరి? వెనకాల దురుద్దేశం ఉన్నది. అదే ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే, ఒక దురుద్దేశంతో ఈ విధంగా నా కులాన్ని కులం కాదన్నారు, నా స్థలాన్ని స్థలం కాదన్నారు. నన్ను పూర్తిగా ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నటువంటి ఆవిడకి ఏ అర్హత లేదు, కులము లేదు, చదువు కూడా లేదని ప్రచారం చేయొచ్చు. కానీ అది కూడా ఇలాగే నలిఫై అయిపోతుంది. ఎందుకంటే మీకున్నటువంటి డిగ్రీలు, మీరు రాసిన పుస్తకాలు, అవే మీ సాహిత్య ప్రతిభని. అదే అసలు చదువు కూడా లేదని నాకు తెలిసి అక్కడ ఒక డల్లాస్ మీటింగ్ పిలిచారు నన్ను, తెలుగు అసోసియేషన్ వాళ్ళు. దాంట్లో ప్రతి నేను అమెరికా పోతే వాళ్ళు నన్ను పిలుస్తుంటారు. చాలా ఇష్టం నా ఉపన్యాసం అంటే. ఆ మీటింగ్లో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకళ్ళు చెప్పారనమాట, ఒక చౌదరి వచ్చాడు ఇక్కడి నుంచి, ఇండియా నుంచి. ఆయన లక్ష్మీభారతి గారిని ఎందుకు పిలిచారు, ఆమెకేం చదువు వచ్చని, అసలు మాకు తెలిసి ఏదో స్కూల్ చదువు అనుకుంటాను అని ఇట్లా చెప్పాడంట వాళ్ళు. ఇప్పుడు ఈరోజు ఈ ఇంటర్వ్యూ కూడా జరగకుండా ఉండడానికి ఏదో ఒక చిన్న ప్రయత్నం జరిగింది, కానీ దాన్ని మేము సక్సెస్ఫుల్గానే నిప్పుడు ఇట్ ఇన్ ది బడ్ చెప్తున్నా. అంటే ఒక రకంగా నేను గర్వంగా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఒక ఆడదాని మీద ఇంతమంది ఇన్ని రకాల బాణాలు ఎక్కువ పెట్టి ఒక అబద్ధాల ప్రపంచాన్ని నా చుట్టూ సృష్టించి నన్ను బదనాం చేయటం, నా క్యారెక్టర్ కంప్లీట్ అసాసినేషన్, అంటే వ్యక్తిత్వ హననం కంప్లీట్. అసలు ఏ ఒక్క పాయింట్లో కూడా నాకు మంచి లేదు అనే విధంగా ఇంత భయంకరమైన స్త్రీ, ఇంత అధికార దాహం, తర్వాత ఇంత అవినీతి పరురాలు, ఇంకా ఏమేమి చెప్పారో నాకే గుర్తులేదు. వాటన్నిటిలోకి మనం డీటెయిల్గా వెళ్దాం మేడం. దానికన్నా ముందుగా ఎన్టీఆర్తో మీ పెళ్లి జరిగినటువంటి దాన్ని కొంచెం క్లుప్తంగా, అంటే పరిచయమో అవన్నీ అందరికీ తెలుసు, అయితే పెళ్లి జరగలేదు అంటే. కృష్ణమోహన్ గారు, మీరు కూడా వన్ ఆఫ్ ద విట్నెస్ ఇది ధర్మపీఠంలో. ఆయన స్పష్టంగా ఏం చెప్పారు, లక్ష్మి మీరు అంగీకరిస్తే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను, మీరు అంగీకరించారు, నా పత్నిగా చేసుకున్నాను. ఇదిగా
స్పష్టంగా ధర్మపేట ఆయనే స్వయంగా చెప్పారు. స్వయంగా అంతకంటే విట్నెస్ ఇంకేముంటుంది. అయినా విష ప్రచారం ఆగలేదు. అంతకంటే ఇంకా కూడా ఆ తిరుపతి సభలో కొన్ని లక్షల మంది జనం ఉంది కదా, ఇంతకంటే ఇంకా ఏం కావాలి. అంటే మేజర్ చంద్రకాంత్ సినిమా శతదినోత్సవ వేడుకల సందర్భంగా తిరుపతిలో సెప్టెంబర్ 10వ తారీఖు 93వ సంవత్సరం 93వ సంవత్సరం అక్కడ కొన్ని లక్షల జనం ముందు ఆమె ఒప్పుకుంటే నన్ను కాపాడింది నా ప్రాణదాత, ఆమె 2 సార్లు నన్ను రక్షించారు, ఆమె ఒప్పుకుంటే ఆ లక్ష్మీపార్వతిని నేను పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేసి 11వ తారీఖు ఇంటికి వచ్చి అసలు అక్కడే కట్టేసేవారు జనం ముందే. కానీ వాళ్ళు లైట్లు ఆఫ్ చేసి ఫోన్లు మైకులు కట్ చేసి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు ప్రజా సమక్షంలో ప్రజల సమక్షంలో ఏది మేజర్ చంద్రకాంత్ సినిమా శతదినోత్సవ వేడుకల వేదిక అక్కడే అంత కుట్ర ఆయన ప్రారంభించారు. తర్వాత రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో మీరు జనంలో కూర్చున్నట్లు ఎన్టీఆర్ తాను ప్రసంగించడానికి వచ్చి లక్ష్మి మీకు వ్యక్తిని పరిచయం సేమ్ సన్నివేశం అలాగే జరిగింది. అంత సినిమాటిక్ గా కమాన్ అని పిలుస్తున్నారు, నేను లేచాను, అయోమయంగా ఉంది, మీరు జనంలో కూర్చొని ఉన్నారు, మోహన్ బాబు భార్య ఉంది, ఆమె నా చేయి పట్టుకొని మీరు ఎక్కడున్నారు? జనంలో సభికుల్లో కూర్చొని ఉన్నారు. సభికుల్లో కాదు, విఐపిలో కూర్చొని, విఐపి గ్యాలరీలో కూర్చొని ఉన్నాను నేను. నన్ను పైకి రమ్మని పిలిచారు, మేము బయలుదేరుతుండేసరికి లైట్లు ఆఫ్, డయాస్ మీద రానియకుండా నన్ను ఆఫ్ చేయడానికి అక్కడే కుట్ర ప్రారంభిస్తే ఎన్టీఆర్కి ఎంత కోపం వచ్చిందంటే నానా తిట్లు తిట్టేశాడు చంద్రబాబు నాయుడు. అందుకని ఆయన ఏం చేశారంటే ఆయన ఉన్న హోటల్ దగ్గరికి నన్ను పిలిపించారు మరుసటి రోజు. ఆ రోజు రాత్రి అందరం పడుకున్నా, ఎవరి చోటుకు వాళ్ళు వెళ్ళిపోయాము, మేము నిర్మల అంతా వేరే చోటు ఉన్నాము. మరుసటి రోజు ఆయన ఉన్న హోటల్ దగ్గరికి నన్ను రమ్మని చెప్పారు. ఈమె తీసుకొని కారులో వెళ్ళారు. వెళ్ళగానే చంద్రబాబు అక్కడ నిలబడి ఉన్నాడు ఆ వాకిల్ దగ్గర. చూస్తుండగానే లక్ష్మి నాతో వస్తున్నారా లేదా మీరు, ఇట్లాగే అన్నారు, నాతో వస్తున్నారా లేదా మీరు. అయ్యో ఎందుకు రాను స్వామి, పదండి మీతో నేను పైపెచ్చు ప్రజాసాక్షిగా అగ్నిసాక్షి కన్నా ఎక్కువ విలువైనటువంటిది, ఎక్కువ శక్తివంతమైన ఆయన మాటే ఒక వేదవాక్కు. అంతమంది సమక్షంలో ఆమె నా భార్య, ఆమె ఇష్టపడితే అని ఒక ప్రకటన ఉంది. అంతకంటే ఎవిడెన్స్ ఈ ప్రపంచంలో ఏమి కూడా అక్కర్లేదు. ఎన్ని తాళిబొట్లు ఎన్ని కట్టినా కూడా క్రతువులే అవన్నీ మామూలు తంతు. ఈ కమ్యూనిస్టుల పద్ధతిలో చెప్తే 2 దండలు వేసుకుంటే పెళ్లి, అంతే కదా. అలాగే రాజుల్లో ఉంగరం పెట్టుకుంటే పెళ్లి చాలా రకాలు ఉన్నాయి. కత్తికి గట్టి పంపి అసలు అమ్మాయిని కూడా చూడదు, అబ్బాయిని చూడదు. అయితే తాళి కట్టడం అనేటువంటిది కూడా తిరుపతి సభ తర్వాత హైదరాబాద్లో 11వ తారీఖు సాయిబాబా సాక్షిగా అందరూ మీడియా అంతా పిలిపించి అందరి సమక్షంలో తాళిబొట్టు కట్టారు. కట్టి ఎందుకంటే అది ధర్మంగా ఉండాలి కదా అని చెప్పి సంప్రదాయంగా ఆచారంగా. వీళ్ళు కూడా ఉన్నారు, మన కోటేశ్వరరావు గారు ఫోటోగ్రాఫర్ జనతా ఫోటో స్టూడియో లక్డీ కపూర్, వాళ్ళందరూ సాక్ష్యం అందరి సమక్షంలో చక్కగా తాళిబొట్టు కట్టి దండలు మార్చుకొని మేము పెళ్లి చేసుకున్నాము. సో వివాహం అనేది హిందూ సంప్రదాయబద్ధంగా కాబట్టి దీనికి సంబంధించి చేసేటువంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు అనేటువంటి దాంట్లో ఏమాత్రం నిజం లేదు అనేటువంటిది స్పష్టంగా లక్ష్మీపార్వతి గారే చెప్తున్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఏ ఆడ మనిషికి ఉండదు. నాకు తెలిసి ప్రపంచం అని కాదు, తెలిసిన ప్రపంచం ఆడవాళ్ళంతా ఎక్కువ మంది ఎన్టీఆర్ని ప్రేమించారు, అభిమానించారు, ఎక్కువ మంది ప్రేమించారు. అప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఏమి ఈమె కన్నా అందగత్తెలు, ఈమె కన్నా విజ్ఞానవంతులు ఎవరు లేరా, వాళ్ళందరూ ఇదిగారా అని అంటూ ఈ మాటలు కూడా వచ్చాయి. కొంతమంది అయితే మేము లేమే అంటూ వాళ్ళే ముందుకు కూడా వచ్చారు. ఈనాడు పేపర్ అదే రాశారు కదా, నాది ఏదో పనికి మాలిన ఫోటో ఒకటేసి దాన్ని చూపిస్తూ ఇదిగో ఈయన వరించిన ఆమె అన్నట్టుగా ఏదో రకరకాల యాంగిల్స్లో ఎప్పుడుదో పాత ఫోటో అది, అందులో ఏదో నీరసంగా ఉన్న ఫోటో ఏదో ఒకటి వేశారు. వేసి ఇదిగో ఈ వరించిన ఎన్టీఆర్ వరించిన స్త్రీ అంటూ ఎగతాళిగా రాశారు. ఇక తర్వాత అయితే ఎన్నో కామెంట్స్, ఎంత అందమైన వాళ్ళు లేరు ఈ సినిమా రంగంలో, సావిత్రి లేదా, జమున లేదా, లేకపోతే జయప్రద లేదా, జయసుధ లేదా, వీళ్ళు ఇంతమంది అందగత్తెలు ఉంటే ఆయన ఏమనేంటి అంటే అందగత్తెలు ఎన్టీఆర్ కంటితో చూడాలి కదా. ఆయన అదే ఒక సందర్భంలో ప్రెస్ మీట్లో కూడా ఇదే ప్రశ్న ఒకళ్ళు అడిగినట్టున్నారు.
మీరు ఏమి చూసామని ప్రేమించారు పెళ్లి చేసుకున్నారు అని అంటే, నా కళ్ళతో చూస్తే వీళ్ళందరికంటే ఆమె గొప్ప అందగత్తె నా దృష్టిలో. నేను ఇప్పుడు అడగబోతున్న ప్రశ్న కూడా అదే. అంటే మీరు ఎన్టీఆర్ని పడేశారా, ఎన్టీఆర్ మీకు పడ్డారా, ఏది ఎలా జరిగింది? ఇక్కడ పడేయటం అనే సమస్య రాలేదు మా మధ్య, ఎందుకంటే నేను ఒక వీరాభిమానిని బాల్యం నుంచి ఆయనకి. సరే, వీరాభిమానిని. ఎంతోమంది కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒకదాన్ని. అభిమానం వేరు, అది వివాహం దాకా అది అసలు ఎవరు ఊహించింది. లాస్ట్ మినిట్ వరకు నేను కూడా ఊహించలేదు. ఎందుకంటే నేను ఒక సాధారణ స్త్రీని, ఒక లెక్చరర్ని. నేను అప్పుడు ఆయన బయోగ్రఫీ రాయటానికి వారం వారం ఆయనకు వచ్చేదాన్ని. వచ్చినప్పుడు మొదట్లో అంతా ఆయన నాకు గురుభక్తి, దేవుడు అంటే మీరాబాయి ఎట్లాగో కృష్ణుని ఆరాధిస్తుందో అట్లా ఆరాధన నాకు. అంతే తప్ప మనకి వాళ్ళు పెళ్లి చేసుకుంటారనే భావన ఉండదు కదా అసలు. అట్లాంటి భావన నాకు అస్సలు లేదు, కలగలేదు. ఆయన అంటే భక్తి, ఆయన చరిత్ర రాయాలని ఒక అభిమానం, అట్లా రాసేదాన్ని. అయితే రాను రాను ఆయన పరిస్థితులు కొంచెం అంటే ఆరోగ్యపరంగా దెబ్బతింటం మొదలుపెట్టారు ఆయన. అంటే మీరు ఎన్టీఆర్ జీవితంలో అడుగుపెట్టేటప్పటికే ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ఒకటి, ఆయనకు రాజకీయ అధికారం లేదప్పుడు, ఆయన ముఖ్యమంత్రి కాదు, లేదు. ఇంకా మిగతా కుటుంబ సంబంధమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆస్తులు కూడా మొత్తం పిల్లలకే ఇచ్చారు 82లోనే. ఆయనకు అసలు ఆస్తులు ఇల్లు ఒకటి ఉంది ఆయనకి. ఏది ఇల్లు లేదు. ఆ ఇల్లు కూడా రామకృష్ణకి ఎప్పుడో రాసేసారు. వాళ్ళు అమెరికా నుంచి రాగానే ఆయన ఇల్లు ఖాళీ చేసి రోడ్ నెంబర్ 13లో ఒక చిన్న ఇల్లు కూతురు పేరుతో కొన్నారు. అందులో ఒకే ఒక బెడ్రూమ్, అంత చిన్న ఇల్లు అది. ఆ ఇంట్లోనే ఉన్నాము మేము. మా పెళ్ళి కూడా అక్కడే జరిగింది, ఆ ఇంట్లోనే ఉన్నాము. అందువల్ల ఏంటంటే ఆస్తులన్నీ 82లోనే ఆయన ప్రకటన చేశారు. నేను ఇంకా సన్యాసం తీసుకుంటున్నాను, ఇక నాకు నా ఆస్తులన్నీ, నేను కష్టపడి సంపాదించిన ఆస్తులు నా పిల్లలకి ఇచ్చాను, రాజకీయాల్లో నేను స్వచ్ఛంగా ఉంటాను, నేను ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఆశించను, ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, బూడిదే. ఇలాగే ఇదో పెద్ద హైలైట్ అయిపోయింది, అదో పెద్ద హైలైట్ అయిపోయింది ఆ రోజుల్లో. అట్లా నేను వచ్చిన పరిస్థితుల్లో ఉన్నారు ఆయన ఎన్టీఆర్. నేను వచ్చిన పరిస్థితుల్లో ఆరోగ్యం సరిగా లేదు. మేజర్ చంద్రకాంత్ సినిమా వల్ల చాలా హెల్త్ దెబ్బతినిపోయింది. షుగరు 400-500కి వెళ్ళిపోయి కోమాలోకి వెళ్ళే పరిస్థితుల్లో నేనే డాక్టర్ని పిలిపించి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించాను. అలాగే పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా నేను వెంటనే చూసి డాక్టర్లందరినీ పిలిపించి ఆయన వెంటనే హాస్పిటల్లో చేసి రెండోసారి ప్రాణాలు కాపాడారు. ఏమో ఇక వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సంబంధాలు ఏంటనేది నాకు అంత పెద్ద లోతుగా తెలియదు. రోజు అప్పటికి నాకు అప్పటికేం అర్థం కాదు. తర్వాత ఆయన ఇంటి పరిస్థితుల గురించి నాకు చెప్పడం మొదలుపెట్టారు. కానీ వాటిని గురించి నేను చెప్పడం బాగుండదు కదా, కుటుంబంలోని విషయాలు చాలా రహస్యాలు చెప్పారు. నన్ను బాగా ఆత్మీయంగా భావించారు. ముందు ఒక విశ్వసనీయ వ్యక్తిగా గుర్తించారు నన్ను. ఈమె ఉత్తమురాలు, ఈమె చాలా మంచిది, సాత్వికురాలు, సేవా దృక్పథం ఉంది, జాలి ఉంది. అంటే మీరు ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాయడం కోసం ఆయన దగ్గరకు చేరి ఆయన జీవితంలోకి ప్రవేశించి, ఏదో ఆయనకి ఇష్టం లేనట్లుగా ఆయన జీవితంలోకి ప్రవేశించి చివరకు ఆయన భార్య హోదా పొంది, ఆ తర్వాత ఒక పెద్ద వ్యూహంతో, పథకంతో రాజ్యాధికారాన్ని చేపట్టడం కోసం, ఆయన రాజకీయ వారసురాలుగా ఎమర్జీ కావడం కోసం మీరు ప్రయత్నం చేశారనేది మీ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు ఒక్కటి కృష్ణమోహన్ గారు, అలాంటి అంబిషనే ఉంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు 2 సార్లు నాకు మినిస్టర్ పదవి ఇవ్వబోయారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎలా వచ్చింది చెప్పమనండి, వెళ్ళి ఈ ప్రశ్న వేసేవాళ్ళు. నేనంటూ రాకపోతే ఎన్టీఆర్ తిరగగలిగేవాడా ప్రజల్లో? ఎంత అనారోగ్యంతో ఉన్నారు ఆయన. మరి ఆయన తిరగకపోతే తెలుగుదేశం పార్టీ గెలిచేదా? నేను ఉండి ఆయన ఎక్కువసేపు మాట్లాడలేకపోతే ప్రచారంలో 40-45 నిమిషాలు నేను మాట్లాడి కవర్ చేసేదాన్ని ప్రజల్లో. ఎంత జనాలు ఇప్పుడు మా ఇద్దరి అంతే కదా, వివాహం తర్వాతే 93లో మా వివాహం అయింది. 94 చివరిలో మేము ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళాము. డిసెంబర్లో ఎలక్షన్స్ జరిగినాయి. 12వ తారీఖు ఆయన చేశారు ఉత్సవం. అట్లా మొత్తం వదిన గారు రావాలని అంతా ఈ పార్టీ వెంటబడి నన్ను తీసుకుపోయారు కదా.
ప్రతి నియోజకవర్గం నేను తిరిగి సభికులే అడిగేటువంటి వాళ్ళు, జనమే అడిగేవాళ్ళు, మీరు కూడా మాట్లాడాలని ప్రజలే అడిగేవాళ్ళు. అసలు నేను ఓ పెద్ద అట్రాక్షన్ అయ్యాను పార్టీకి. కొత్తగా ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారంటే అనేది ఓ పెద్ద స్ప్రెడ్ న్యూస్, మామూలు కాదు. బీబీసీ నుంచి ఆ వార్తకి ఎంత ప్రాధాన్యత వచ్చిందో మీకు తెలుసు. ఎన్టీఆర్ వయసు ఎంత అప్పటికి? ఆయనకి 70 సంవత్సరాలు, 71. నాకు 34. కొంచెం అన్నిటికీ సగం. అట్లా. అదే కూడా కాదు, పెళ్లి తర్వాత మేము జర్నలిస్టం, నేను దాదాపు 40 సంవత్సరాలకు పైగా జర్నలిస్ట్ని. పెళ్లి తర్వాత ఎన్టీఆర్ చాలా పాలదురుగు లాంటి లాల్చీలు, తర్వాత అసలే అందగాడు, దానికి తోడు నిలువు బొట్టుతోటి చాలా అందంగా సాయంత్రపు సాంస్కృతిక కార్యక్రమాలన్నింటికి కూడా హాజరయ్యేవాడు. అంతకుముందు ఎన్టీఆర్ రాత్రి 8:30-9 గంటలకల్లా పడుకునేటువంటి వాడు. కానీ మీరు వచ్చిన తర్వాత లేట్ ఈవినింగ్స్ కూడా సాహిత్య కార్యక్రమాలకు అటెండ్ అయ్యేవాడు, ముఖ్యంగా రవీంద్ర భారతిలో అటెండ్ అయ్యేవాడు. అంటే ఆయన జీవితంలోకి మీరు ప్రవేశించడం అనేది ఆయనలో ఒక నూతనోత్తేజాన్ని, ఉత్సాహాన్ని అది ఖచ్చితంగా తెలుసు. ఇది ఒక జనరల్ ఫీలింగ్. మనం ఆలోచిస్తే ఎనీ కామన్ పీపుల్ కూడా అందులో మగవాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అతనికి తోడు కావాలి. మగవాడు పైకి గంభీరంగా ఉంటాడు కానీ లోపల ఒక పసిబిడ్డలాగా ఉంటాడు. నాకు తెలిసి చాలా ఈ మెంటాలిటీ ఎక్కువ మంది. ఆయన ఫ్రైడ్ కూడా అదే చెప్తాడు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. అందువల్ల అతను ఎప్పుడూ కూడా ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవుతాడు మగవాడు. అందులో భార్య అనేది చాలా క్లోజ్ అతనికి, అంతే. వాళ్ళిద్దరిలో ఏ భేదం ఉండదు. ఇప్పుడు ఎక్కడో ఎలాంటి చూడరాని చోట్ల ఏదో ఒక ఈ పుండు వచ్చింది, లేకపోతే ఏదో ఇబ్బందులు వచ్చినాయి, ఈ భార్య మాత్రమే చేయగలదు సేవ. అది కోడళ్ళు చేయలేరు కదా, కూతుళ్ళు కూడా రాలేరు కదా, వాళ్ళు పెళ్ళైపోయాక పరాయి వాళ్ళే అవుతారు కదా. అందువల్ల భార్య మాత్రమే చేయగలదు. ఇప్పుడు నేను ఆయనకి చేసిన సేవ వీళ్ళెవరు చేయగలరు మనం అనుకుందాము. ఇప్పుడు ఆయన బాత్రూంలో తీసుకెళ్లేదాన్ని, బట్టలు లేకుండా నేనే స్నానం చేయించేదాన్ని, మరి ముడ్డి గడిగేదాన్ని చెప్పాలంటే. అట్లాంటి పనులన్నీ ఎవరు చేస్తారు? చేయలేరు కదా. అది అందుకనే ఆయన గుర్తించారు కనుకనే తన అనారోగ్యాన్ని నన్ను పెళ్లి చేసుకున్నారు. అంటే ఊరికే చేసుకోలేదు, నువ్వు ఎంతో పరిచయం, 3 ఏళ్ళు 4 ఏళ్ళు నన్ను పరిశీలించి నా మీద నిఘా పెట్టి తెలుసుకొని నేను లెక్చరర్గా ఇక్కడ నర్సరావుపేట కాలేజీలో పనిచేస్తుంటే అసలు క్యారెక్టర్ ఏంటి, ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి భారీ స్థానం ఇస్తే అది అభాస్పాలైపోతుంది. అందులో అంత అనుభవజ్ఞుడు, ఎంతోమంది జీవితాన్ని చూశారు ఆయన, ఎంతోమంది స్త్రీల పరిచయం ఉంది ఆయనకి. అలాంటి వ్యక్తి, వివాహం చేసుకోదగిన వ్యక్తి తనకు అనుకూలంగాను పూర్తిగా తన గౌరవాన్ని పెంచేదిగా ఉండాలని కోరుకుంటారు కదా. అందుకనే ఆయన నాకు తెలియకుండానే చాలా టెస్టులు చేశారు నా మీద. మా కాలేజీకి పంపారు ఒక మనిషిని, అక్కడ నా గురించి రిపోర్ట్ తీసుకున్నారు. అంటే చేసుకోదలుచుకున్న వ్యక్తి ముందుగానే నిర్ణయించుకున్నాకే నన్ను అడిగారు, అప్పుడు ఓపెన్ అయ్యి అడిగారు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారా? మామూలుగా ప్రపోజ్ చేసేటప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని చేస్తారు కదా, ఎలా చేశారు అలా? క్యాజువల్గా ఆయన అక్కడ కూర్చున్నారు, నేను ఇటు బల్ల మధ్యలో బల్ల ఉంటుంది మాకు. ఆయన చెప్తుండేవారు, నేను నోట్స్ తీసుకుంటే మెటీరియల్ ఆయనకు సంబంధించి జీవ చరిత్ర. వ్యాసుడు గణపతి చాలా భక్తికి శ్రద్ధగా రాసుకుంటుండేదాన్ని. ఆయన కళ్ళు మూసుకొని ఇలా చెప్పబోతూ ఎలా కొంచెం ఇద్దరి మధ్య నా కష్టాలు ఆయన అడగటం ప్రారంభించారు, ఆయన ఇబ్బందులు నాకు చెప్పడం ప్రారంభించారు. ఆయన జీవితంలో ఎన్నో చెప్పారు నాకు, అంటే ఎంత నమ్మకంతోనే చెప్పారు కదా నాకని నేను అనుకునేదాన్ని. సడన్గా ఓ రోజు ఇది సామ్రాట్ అశోక్ షూటింగ్ జరుగుతూ ఉంది, అప్పుడు లక్ష్మి గారు వాళ్ళంతా ఉన్నారు యాక్టరు. నేను ఇక నా 2 రోజులు అయిపోగానే నేను వెళ్ళిపోతాను. ఆదివారం వస్తాను నేను, శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం పొద్దున్న దిగి మళ్ళీ ఆదివారం రాత్రి ఎక్కితే నేను సోమవారం అందుకోవాలి, కాలేజీకి అందుకోవాలి. అందుకని నేను వెళ్ళటానికి బయలుదేరాను. బయలుదేరితే లోపలికి వెళ్ళి చెప్పాను నేను ఆయనకి, వెళ్ళొస్తానండి అని. సరే నేను బయలుదేరి బయటకు వచ్చాను, అది ఎక్కడ నాచారం స్టూడియోలో అనమాట. ఆయన హఠాత్తుగా లేచి బయటకు రావటం మొదలుపెట్టారు. నేను ఎందుకు నాకు అర్థం కాక నిలబడిపోయాను. నిలబడి వెళ్ళిపోతున్నారా లక్ష్మి అన్నారు.
ఎట్లా ఒక తల్లి పోతుంటే పిల్లాడు అమ్మ వెళ్ళిపోతున్నారు బెంగగా మొహంలో ఎంత దీనత్వం కనిపించిందంటే నేను ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఏంటి వెళ్తూనే బస్సులో వెళ్ళిపోయాను, నేను ఉండలేదు. అదేంటి స్వామి, నేను స్వామి అని పిలిచేదాన్ని మొదటి నుంచి. ఆవిడ లక్ష్మి అనేవాళ్ళు, ఆయన లక్ష్మి అనేవాళ్ళు, మీరు ఆయన స్వామి అని పిలిచేదాన్ని. స్వామి ఏంటండి ఉండిపోవాలా, సెలవు పెట్టినా? వద్దులే, వెళ్ళు, సెలవు పెట్టలేదు కదా, మళ్ళీ తొందరగా వస్తావుగా అని అన్నారు. అంటే వస్తాను స్వామి. లక్ష్మి నాకు ఎందుకో బెంగగా అనిపిస్తుంది అన్నారు. అది భలే కదిలిపోయాను నేను నిజంగా. మొదటిసారిగా ఒక చిన్న పిల్లాడిలాగా, అంత గంభీరమైన మనిషి ఎప్పుడు త్వరగా మనసు విప్పి చెప్పరు ఆయన. అలాంటి మనిషి ఒక చిన్న పిల్లాడిలాగా అయిపోయేసరికి చాలా బాధ వేసింది నాకు. తర్వాత కొద్ది రోజులు గడిచాక ఒకళ్ళ జీవితం ఒకళ్ళు తెలుసుకోవటం, ఒకళ్ళ ఎన్టీఆర్ సంతానం అంటే కూతుళ్ళు కానీ కొడుకులు కానీ అల్లుళ్ళు కానీ వీళ్ళెవరు మిమ్మల్ని డైరెక్ట్గా కన్ఫ్రంట్ చేశారా? ఈయనకు దగ్గర అవుతున్నందుకు లేదా ఈయన పెళ్లి చేసుకున్నామని డైరెక్ట్గా కన్ఫ్రంట్ చేయడం కానీ, అవి చాలా జరిగినాయి అనుకోండి. తర్వాత మేము ఓపెన్ అయిపోయాక జరిగినాయి ఎక్కువ ఇన్సిడెంట్స్. కత్తి చంపడానికి వచ్చారు, కిడ్నాపులు చేశారు, చాలా జరిగినాయి. కిడ్నాప్కి సంబంధించి అది కూడా ఒకటి చెప్తారు కానీ, కిడ్నాప్కి సంబంధించి మిమ్మల్ని కిడ్నాప్ చేసి బహుశా నాకు గుర్తున్నంత వరకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎక్కడో పెట్టినట్టున్నారు. అదేమో నాకు కొత్త కదా హైదరాబాద్, వాళ్ళు ఎక్కడ పెట్టారనుకున్నారు. దక్కన్ క్రానికల్ పేపరు ఎన్టీఆర్ స్వయం నిరాహార దీక్ష కూర్చుంటే దక్కన్ క్రానికల్ పేపర్ మొట్టమొదటి పేజీలో మొత్తం 8 కాలమ్స్, ఫస్ట్ పేజీలో 800 అక్షరాలతోటి ఎన్టీఆర్ దగ్గర దొరుకుతుందా? నాకు కావాలి. అదే నేను ప్రయత్నిస్తాను తప్పనిసరిగా. ఎన్టీఆర్ సాట్ ఆన్ ధర్నా అంటే ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి గారి అపహరణకు, కిడ్నాప్కు నిరసనగా ఎన్టీఆర్ నిరాహార దీక్ష తన ఇంట్లో నిరాహార దీక్ష కూర్చోవడంతో మిమ్మల్ని విడిచిపెట్టక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి కొంచెం చెప్పండి. అది నాకేం తెలుసు, అప్పట్లో నేను దిగి రిక్షా వేసుకొని ఎన్టీఆర్ గారి ఇంటికి వస్తుండేదాన్ని. ఆటో చేసుకొని? ఆటోని ఆటో, అవును ఆటోనే. ఫస్ట్లో రిక్షా వచ్చేదాన్ని. రాను ఆయన నాకు 250 రూపాయలు 300 రూపాయలు ఇచ్చేవారు ప్రతిసారి. ఎందుకంటే బస్ ఛార్జీలు అవుతుంది కదా నీకు, మీది ప్రైవేట్ కాలేజీ, పెద్ద జీతాలు ఏముంటాయి మీకు అని చెప్పి నాకు 306 రూపాయలు ఏదో లెక్క కట్టి 306 రూపాయలు లెక్క కట్టి ఆటో కూడా లెక్క కట్టి ఇచ్చేవారు. అందువల్ల ఆటో వేసుకొని రావడం. ఆటో ఆపారు సడన్గా 4 మనుషులు వచ్చి. ఏ ప్రాంతంలో? అదే ఎక్కడ అంటే అది నాకు అర్థమై చావట్లేదు. అది అప్పుడేమో ప్రాంతం అస్సలు గుర్తులేదు నాకు. హైదరాబాద్ కొత్త కదా నాకు, పైగా ఏది వేరే ఎక్కడికి వెళ్ళలేదు నేను కూడా. బస్సు దిగిన ప్రదేశానికి బయటకు వచ్చా, చాలా దూరం వచ్చిన తర్వాత, చాలా దూరం వచ్చిన తర్వాతే ఆపారు వాళ్ళు కాచుకొని. బహుశా ఇటు సందులోకి తిరుగుతున్నప్పుడు అనుకుంటాను నేను. ఎక్కడో మొత్తానికి సరేలే, అది అటు ఆపారు. ఆపి మళ్ళించుకొని వెళ్ళిపోయారు. మళ్ళించుకొని ఆటోని మళ్ళించుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఏదో బైక్ మీద వచ్చినట్టున్నారు. దాని మీద తీసుకెళ్ళి ఒక ఇల్లు ఉంది, లోపల లేడీస్ కూడా ఉన్నారు. ఏదో గాజులు అన్నీ వినపడతా ఉంది. మర్యాదగా ప్రవర్తించారు, చాలా మర్యాదగా ప్రవర్తించారు, చాలా మర్యాదగా ప్రవర్తించారు. మీరేం లేదు, మీరు నిజంగా ఆయన అభిమాని అయితే మీరు వెళ్ళిపోండి, ఆయనకి చెడ్డ పేరు వస్తుంది బాగా మీ వల్ల. కాంగ్రెస్ వాళ్ళు పేపర్లో రాస్తూ ఉన్నారు. మరి నిజంగా ఆయన శ్రేయస్సు కాంగ్రెస్ వాళ్ళు పేపర్లలో రాస్తూ అప్పటికే రాశారు. కన్నా లక్ష్మీనారాయణ రాశారు. అందువలన మీరు నిజంగా ఆయన అభిమాని అయితే మనం అందరం ఆయన శ్రేయస్సు కోరుకోవాలి కదా. ఎలక్షన్లు వస్తున్నాయి, అందులో ఈ ఎలక్షన్లో ఓడిపోతే మీరు భరించగలరా మీరు అని. అందువల్ల మీరు ఉంటే కొద్దిగా చెడ్డ పేరు వస్తూ ఉంది ఆయనకి, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళు. చెప్తే నేనన్నాను, నాకు ఆయనకి ఇబ్బంది కలిగేది ఏది నేను చెయ్యను, కానీ నేను నిజంగా వెళ్ళిపోతాను, కానీ ఒక్కసారి ఆయన కలిసి చెప్పి వెళ్ళిపోతాను. మరి అంతే కదా, ధర్మం కదా. ఇలా వెళ్ళిపోతే ఆయనకి ఏం తెలియదు కూడా, అర్థం కాదు అసలు. కనుక దయచేసి నన్ను ఒక్కసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి, నేను ఆయనకు నమస్కారం చేసి నేను చెప్పి వెళ్ళిపోతాను
అంటే అందులో వ్యూహం కూడా ఉంది. ఒక మీరు అన్న దాంట్లో వ్యూహం ఉంది. ఒకసారి ఆ పెద్ద పులి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ నక్కలన్నీ కూడా చెల్లా చెదరైపోవాల్సిందే కదా. నిజంగా నాకు వ్యూహాలు తెలియదు అప్పుడు. వ్యూహం తెలియదు, కామన్ సెన్స్ అనేది చాలా మాయకంగా ఉండేదాన్ని. వీళ్ళు అనవసరం నన్ను పెద్ద చేశారు కానీ నా అంత ఇన్నోసెన్స్ అసలు లేరండి. నాకు బయట ప్రపంచమే తక్కువ తెలుసు. నాకు నా స్టూడెంట్స్, నా చదువు ఇది తప్ప. సరే ఇది అంటే వాళ్ళు ఒప్పుకోలే. వెళ్తే మళ్ళీ మీరు వెనక్కి రారు అని మీరు చెప్పినట్టే చెప్పారు. కదా ఆయన. సరే ఏం చేయాలి, భోజనం తెచ్చారు, తినబుద్ధి కాలేదు, కూర్చున్నాను అట్లాగే. ఎన్ని రోజులు? ఎన్నో రోజుల సాయంత్రానికి మళ్ళీ తీసుకెళ్ళి వదిలిపెట్టారు ఇంటి దగ్గర. పాపం నన్ను చూడగానే మొదటిసారి హగ్ చేసుకొని కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు ఆయన. వన్ డేలోనే. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన మరుసటి రోజున అంటే సాయంత్రానికి మీరు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ దక్కన్ క్రానికల్ మొట్టమొదటి పేజీలో ఎన్టీఆర్ శాటాన్ ధర్నా అన్నట్టు మీ ఫోటోతో సహా వచ్చింది ఆ రోజు. అదే ఎందుకంటే ఉదయం రావాల్సిన మనిషిని నేను రాలేదు. అక్కడ బయలుదేరే ముందు చెప్పాను బయలుదేరుతున్నానని. లేవు అక్కడ ఫోన్ ద్వారా చెప్పాను, ల్యాండ్లైన్ ఫోను. అందుకని మొబైల్స్ లేవు కదా. అందువల్ల బయలుదేరిన మనిషి ఏమైపోతుంది, సంథింగ్ ఏదో జరిగింది, ఎవరో చేశారు అనేది ఆయన అనుభవజ్ఞుడు కదా, ఆయనకి డౌట్ వచ్చేసి అనుభవం కదా, అదొక సంఘటన. అలాగే ఇక ఇద్దరం ఓపెన్ అయిపోయాము. హాస్పిటల్కి ఆయన పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఓపెన్గానే. పెదలక్ష్మి మీ అక్క చీర కట్టుకో, కుంకుమ బొట్టు పెట్టుకో అని నన్ను అంత సంప్రదాయంగా తనతో పాటు చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ఫ్యామిలీ అందరూ వచ్చారు. వచ్చి కోడళ్ళు కత్తి తీసుకొని వచ్చారు నిన్ను చంపేస్తామని. ఎన్టీఆర్ గారు ముందే అన్నారు. అయితే నన్ను కూడా చంపేయండి అన్నారు ఆయన. అన్నాక నాకు ఇక ఏం చేయాలో అర్థంగా, ఇటు వాళ్ళు ఇటు ఈయనేమో వద్దు వెళ్ళొద్దు అంటారు, అటు వాళ్ళేమో ఇలా అంటారు. ఇంకా వెళ్ళొద్దు, నువ్వు నాతోనే ఉండిపో ఇక అని చాలా చెప్పారు ఆ రోజు హాస్పిటల్లోనే. చూడండి మీరు వచ్చి నాకు సేవ చేస్తారా, ఎట్లా చేస్తారు, కాళ్ళు ఒత్తుతారు, లేకపోతే అంత అన్నం పెడతారేమో, కానీ చేయాల్సిన చోట చేయాల్సి వస్తే భార్యే కదా చేసేది. నాకు అవసరం అని చెప్తే ఎందుకు అర్థం చేసుకోరు, ఆమె వల్ల మీకేంటి ఇబ్బంది, ఆమె చాలా చిన్నగా ఉంది కదా, మీకెందుకు ఆ బాధ, ఆమెకు లేదు కదా, చిన్నదో పెద్దదో మా ఇద్దరికి ఇష్టమైంది, ఆమె నాతో ఉంటానని వచ్చింది, నేను కూడా ఆమెకు మాట ఇచ్చాను, పెళ్లి చేసుకుంటాం మేము, మీరు కూడా అంగీకరించండి అందరూ, కుటుంబం అందరినీ. మళ్ళీ 2 సార్లు మీటింగ్ పెట్టారు ఇంట్లో కూడా, అందరినీ పిలిచి నేను ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, మీరు నన్ను అర్థం చేసుకోండి. ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది మీ అమ్మగారు చనిపోయి, ఆమె కూడా డైవర్సీ విడాకులు తీసుకొని ఉన్నారు, అందువల్ల ఇది చట్టబద్ధమైన వివాహమైన కనుక మీకుండే స్థానం నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది బిడ్డలుగా, మీరు వస్తే పెద్ద మనసుతో ఆమెను కూడా అదే అన్నారు. నా కష్టార్జితం అంతా మీకే ఇచ్చాను, నాకు గండిపేట కుటీరం తప్ప నా పేరుతో ఇంకేమీ లేవు ఆస్తులని, అందువల్ల ఆమె నా ఆస్తులు చూడలేదు, నేను అధికారంలో లేను, ఆరోగ్యంగానూ లేను. మరి వాళ్ళ కంప్లైంట్ ఏంటి, ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు? నిజం చెప్పాలంటే ఇది తర్వాత పెళ్ళయి మా పవర్ వచ్చిన తర్వాత అందరూ వచ్చారండి. పవర్ రాక ముందు వరకు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అపోజిషన్ లేదా? ఉంది, ఈ లేడీస్ వల్లే ఉంది. లేడీస్ పురంధరీశ్వరి. ఇప్పుడు ఎందుకు మనకు బాలయ్య పాపం పిచ్చాడు, రోజు వస్తుండేవాడు అప్పుడు కూడా మా దగ్గరికి. ఆ అబ్బాయికి ఉన్నంత బ్రాడ్ మైండ్ నా ఇంట్లో ఎవరికి లేదనిపించేది నాకు. అమాయకంగా అసలు వచ్చేవాడు, అమ్మ టిఫిన్ పెట్టమనేవాడు, అది సరే. పెళ్ళే ఇంకా ఎక్కువ అమ్మానే పిలిచేవాడు, ఎప్పుడు అమ్మానే పిలుస్తాడు అంత. అలాగే ఎందుకు హరికృష్ణ కూడా అమ్మానే పిలిచేవాడు, ఎదురు పడితే అమ్మాని గౌరవంగా పిలిచేవాడు. కానీ ఒక్కటే, ఈ కుటుంబ సభ్యులు ఎప్పుడు చిన్నాడు ఒకసారి దుడుకుగా చేశాడు రామకృష్ణ అనేవాడు, వాడు ఒక్కడే కొద్దిగా బ్యాడ్గా బిహేవ్ చేశాడు నా పట్ల, కానీ మిగిలిన ఎవ్వరు ఒక్క మాట అనలేదండి. వీళ్ళు లేడీస్ మాత్రం చాలా జలస్ పెంచుకున్నారు. ఏది గవర్నమెంట్ వచ్చాక
పేరు బాగా వచ్చింది నాకు. అధికారం వచ్చిన తర్వాత అధికారం వచ్చాక ఇక ఎక్కడ చూసినా నా పేరే కదా ఆ రోజుల్లో, లక్ష్మీభారతి. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో కూడా మీరు పాల్గొన్నారు. చాలా మెయిన్, అసలు మెయిన్ నేనే అయ్యాను ఆ రోజు. అంటే వాళ్ళలో ఎవరికైనా, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ముఖ్యమంత్రి కావాలి, లేదా మంత్రి కావాలి, లేదా రాజకీయ అధికారం కావాలి, ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం కావాలి అనే ఆకాంక్షలు కానీ కోరికలు కానీ ఏమైనా ఉండేవా? పురంధరేశ్వరికి ఉందండి మొదటి నుంచి కూడా, ఎవరికి లేదు. మిగతా ఎవరికి లేదండి. హరికృష్ణకి అస్సలు లేదు. ఎందుకంటే బాలకృష్ణకి కూడా ఎప్పుడూ లేదు, ఉన్నట్టు కనపడలేదు. హరికృష్ణకి ఆ ఎలక్షన్లో కూడా 94 ఎన్నికల్లో హరికృష్ణ ఫోన్ చేసి ఈయన సీట్ ఇస్తానన్నారు గుడివాడ. అసలు ఆయన దాదాపు ప్రకటించారు కూడా, తిరుపతిలోనో ఎక్కడో హరికృష్ణ పేరు ప్రకటించారు కూడా. గుడివాడలో పోటీ చేయమని హరికృష్ణని ఫోన్ చేసి అడిగితే నాకు సీటు వద్దు, నాకు రాజకీయం వద్దు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆయన. అట్లా వద్దన్న ఆయన తీసుకొచ్చి బలవంతంగా మళ్ళీ తండ్రికి ఎగనెస్ట్గా ఎట్లా ప్రచారం చేయించారు చూశారుగా మీరు. తండ్రి కాదు, నాకు ఎగనెస్ట్గా చేయించారు. ఈ ఆడవాళ్ళండి మొత్తం మగపిల్లల మనసు అంతా పాడు చేశారండి వీళ్ళిద్దరు, భువనేశ్వరి. కుటుంబాన్ని పక్కన పెడదాం. ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం అంటే మీ ప్రవేశాన్ని, ఎన్టీఆర్ జీవితంలోకి మీ ప్రవేశాన్ని కులం పేరుతో అంటున్నాను, ఖమ్మం మీడియా, ముఖ్యంగా ఈనాడు, పేర్లు చెప్దాం, ఈనాడు, ఆంధ్రజ్యోతి అనేటువంటివి ఎందుకు వ్యతిరేకించాయి? ఒక్కటండి, ఒక విష ప్రచారం కూడా చేసి మీరు అందాక అన్నట్లుగా వ్యక్తిత్వ హననం, క్యారెక్టర్ అసాసినేషన్, మీ మీద మీరు ఎన్ని రకాలుగా చెడ్డ మనిషి అయ్యే అవకాశం ఉంటుందో ప్రపంచంలో ఒక ఆడ మనిషి, అన్ని రకాలుగా కూడా చెడ్డ ఆరోపణలు మీ మీద చేశారు. నాకు గుర్తున్నంత వరకు బహుశా నాయకురాలు నాగమ్మ తర్వాత అంత దారుణమైనటువంటి నిందలు మోయాల్సినటువంటి నిందలు మీ మీద వేసినటువంటి నిజానికి చరిత్రలో నాగమ్మ ఎంతో ఉత్తమరాలండి, ఖచ్చితంగా చాలా ఉత్తమరాలు. ఎన్నో మంచి పనులు చేసింది, నిస్వార్థంగా చేసింది, ఆశించకుండా. ఆమె దురదృష్టం ఆమె శైవురాలు కావడమే. ఈ వైష్ణవులంతా ఆమెను ఒక దుర్మార్గురాలుగా చిత్రీకరించారు. వైష్ణవానికి శైవానికి ఇక్కడ కూడా ఏమైందంటే కుట్రదారులంతా ఒకవైపు ఉన్నారు, అమాయకులు ఇద్దరు ఇంకొక వైపు ఉన్నారు, అంతే పెద్ద తేడా. చెప్తానండి ఎందుకు మీకు. ఫస్ట్లో మా వివాహం అయిన తర్వాత అందరికంటే ఎక్కువగా నాతో బాగా మాట్లాడింది రామోజీరావు గారండి మీడియాలో. అప్పుడు నా మీద ఏం పెద్ద వార్తలు ఉండేవి కాదండి. అప్పుడు అంటే వివాహమైన కొత్తలో. అసలు వివాహానికి ముందు నుంచి కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో, ఆంధ్రజ్యోతి పిచ్చి పిచ్చిగా ఎప్పుడు ఎందుకంటే నేను ఆంధ్రజ్యోతిలో పనిచేశాను, దాదాపు 2 దశాబ్దాలు పనిచేశాను. ఏ రకమైనటువంటి వార్తలు వచ్చాయో ప్రత్యక్షంగా నేను చూశాను. వాడిని చెప్తాను, అది ఎట్లా చెప్తాను నేను. రోజు నాతో దాదాపు గంట మాట్లాడేవాడు రామోజీరావు ఫోన్లో. అది నాకు కూడా ఆయన అంటే అప్పుడు బాగా ఇష్టం, ఎందుకంటే ఈ తెలుగుదేశానికి ఒక ఎస్ఐటి కదా పేపరు, పెద్ద ఆయన, అందులో అంత కష్టపడి పైకి వచ్చారని మాట్లాడేవారు. చాలా చాలా ఒక అరగంట 20 నిమిషాలు ఎక్కువ సమయం మాట్లాడేవారు. నేను రామోజీరావు అప్పటికే వీళ్ళిద్దరు క్లాష్ వచ్చింది. ఎన్టీఆర్ మాట్లాడేవారుగా ఒకరోజు తెలిసి కూడా కోప్పడ్డారు, ఎందుకు అతనితో మాట్లాడుతావు, అతనికి అసలు మనం అంటేనే ఇష్టం లేదు అని అన్నారు. నేనన్నా మాట్లాడి దగ్గర చేద్దామనండి మీ ఇద్దరిని, నేను ఇట్లానే దగ్గర అవుతారేమో. నిజంగానే బలవంతంగా ఒప్పించి నేను ఇంటికి కూడా తీసిపోయాను కదా రామోజీరావు గారింటికి, ఎన్టీఆర్ గారు. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి, ఓ పక్కే మీ కుటుంబం అంతా ప్రచారం ఓడిపోతుంది, రెండో పెళ్లి చేసుకున్నాడు కనుక పార్టీ ఓడిపోతుందని మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మేమే గెలుస్తున్నామని మంత్రి పదవులు కూడా పంచుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో నాకు భయం, పెళ్ళైనాక ఓడిపోయిందంటే అది భరించలేమానిందా. అందుకని నేను ఎన్టీఆర్ గారిని ఏమండి మనం పోదాము, ఆయన పెద్ద ఆయనే కదా తప్పేముందిలే అంటే రానన్నారు ఈయన. ఎందుకు ఈ ధర్మపీఠానికి కూడా రానన్నారు. అది ఆ రోజు కూడా బ్రతిమలాడి కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చాను, లేటుగా కూడా వచ్చారు. అసలు అది నిజంగా ఊహించింది, అది ఉండబెట్టి ఓ పెద్ద సాక్ష్యం అయింది కదా ప్రజలకి, ఓ డాక్యుమెంటరీ కదా, ఓపెన్ విట్నెస్ కదా అది. అంత అది తీసుకెళ్ళాక ఏదో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, నేను రమాదేవి గారు వేరే గదిలో కూర్చున్నాం, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు 1-to-1 ఆయన. మరి ఏం మాట్లాడుకున్నారు, ఈయన నాకు చెప్పలేదు, ఆయన చెప్పలేదు. దాదాపు ఒక 20-25 నిమిషాలు మాట్లాడుకున్నారు.
మాట్లాడుకొని నేను బయటకు వచ్చి 10 లక్షలు పోదాం అన్నారు. మొహం మీద గంభీరంగా ఉంది, సీరియస్గానే ఉన్నారు. సరే ఈయన కొంచెం అట్లా ముందు పంపించి నేను వెనక్కి వెళ్ళి అన్న ఏమైంది, కాస్త ఎలక్షన్స్ సపోర్ట్ చేయండి అన్న, మొదటి నుంచి మీరు ఉన్నారు కదా అంటే, లేదులేమ్మా రెండు ఈగోలు ఎట్లా కలుస్తాయి. రామోజీ ఆయన ఎప్పుడు నా మాట వినడు, అది అంతేలేమ్మా, ఇంకా కలవటం కష్టము, పైగా మీ పార్టీ కూడా ఓడిపోతుంది, నేను సర్వే చేయించాను, ఒకవేళ ఏదన్నా బయటపడ్డ 2 సీట్లు ఏమైనా బయటపడతారేమో, ఆ 2 సీట్లు ఏమి నిలబడుతుంది, గవర్నమెంట్ నిలబడదు, అందువల్ల ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాలేడని చెప్పాడు నాకు. ఆయన భలే బాధ వేసింది నాకు. ఈయనింటికి వచ్చా నన్ను భయంకరంగా తిట్టారు. ఎందుకు అట్లా పనికి మాలినాడి దగ్గర నన్ను తీసుకుపోతావు, అతని పేపర్ వల్ల మనం గెలుస్తున్నామా, నాకు ప్రజల మీద చాలా నమ్మకం ఉంది లక్ష్మి, జనంలోకి పోదాము, మనం ఏంటో చూపిద్దామని అన్నారు. దానికండి అతను ఆ విధంగా ఎలక్షన్స్ తయారు చేయడానికి 6 నెలలు ఒక తపస్సు చేశాను నేను, కృష్ణమోహన్ గారు. ఆరోగ్యపరంగా ఆయన ఆహారం విషయంలో కానీ, ఆయన ఎక్సర్సైజ్ విషయంలో కానీ, వేళకు మందులు ఇవ్వటంలో కానీ, ఆయనకి మనోబలాన్ని నింపటంలో కానీ, మీకు నేనున్నాను అనే ఒక ఫీలింగ్ అనమాట. అసలు మీ రాకతోనే అది మీ సౌందర్యం కావచ్చు, క్షమించండి, మీ పాండిత్యం కావచ్చు, మీ వ్యక్తిత్వంలో ఉండేటువంటి సహజమైన ఆకర్షణ కావచ్చు, వీటితోటి ఆయన కొత్త ఎన్టీఆర్గా రూపమెత్తారు. 6 నెలల్లో ఆరోగ్యంగా చక్కగా తయారయ్యారు. చాలా చిరునవ్వుతో, ఎప్పుడు చాలా సీరియస్ గా గంభీరంగా ఉండేటువంటి ఎన్టీఆర్ చాలా చిరునవ్వుతో. అంతకుముందు అసలు మీరు గమనించండి, మొహం అంతా మడతలు పడిపోయి అలాగ అయిపోయారు. ఇది 6 నెలల తర్వాత ఆయన ఎంత నిగనిగలాడుతూ వచ్చారు. అసలు అంత ఎలక్షన్లో తిరిగారంటే ఒక పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చిన మనిషి. అది ఎస్, మేమిద్దరమే, మళ్ళీ ఎవరు రాలేదండి, 2 అల్లుళ్ళు రాలేదు, అసలు మోహన్ బాబు కూడా రాలేదు, రాలేదు. మురళీ మోహన్ వచ్చి అంతకుముందు ఏదో ఎన్టీఆర్ తిడితే ఎన్టీఆర్ దూరంగా పెట్టాడు. సరే నేను తీసుకోండి, ఇప్పుడు అందరు అవసరం ఉంటుంది కదా అని నచ్చ చెప్తే విన్నారు ఈయన. మోహన్ బాబు ఏమో ఇటు తెలంగాణలో తిరిగాడు. సరే జయప్రద వాళ్ళ మరిది సీటు కోసం వస్తే ఆమెను కూడా పార్టీలో రామ్మని నేను తీసుకొచ్చి ఆమె అటు రాయలసీమలో తిరగమని చెప్పాము మేము. వీళ్ళిద్దరు తప్ప నుంచి ఎవ్వరు మాకు కుటుంబం. జయప్రద ఇటు కొన్ని నియోజకవర్గాలు రాయలసీమలో, ఇటు తెలంగాణ మేమిద్దరమే తీసుకున్నాము. ఎస్, ఫస్ట్ నేను మాట్లాడి తర్వాత చివరిలో ఒక 10-15 నిమిషాలు ఎన్టీఆర్ గారికి ఇచ్చేదాన్ని నేను. అట్లా మేమిద్దరము బాగా తిరిగామండి. ప్రతి ఒక్కళ్ళు కమ్యూనిస్టులు అయితే ఒకటే గొడవ, ప్రతి సీటు ప్రతి నియోజకవర్గం మీ ఇద్దరు రావాలి. ఆ అమ్మాయి మా కమ్యూనిస్టులు ఆడపడుచు, ఈయన కమ్యూనిస్టులు మా బావమరుదులని కూడా ఒక స్టేట్మెంట్ గుర్తుందా? అట్లా అండి ప్రతి నియోజకవర్గం తిప్పారండి దుర్మార్గులు. నాకు ఇప్పుడు ఎందుకు బాధ వేస్తుందంటే ఈ ఆగస్టు చంద్రబాబు అండగా నిలిచినటువంటి వాళ్ళల్లో 2 ప్రధానమైన శక్తులు ఉన్నాయి. ఒకటి మీడియా అయితే, 2 కమ్యూనిస్టులు. ఎంత దుర్మార్గులండి. నా కమ్యూనిస్టు అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడుతున్నాను నేను నిజంగా. వాళ్ళ ఇప్పుడు ఏదన్నా జరిగితే వాళ్ళు వచ్చి అసలు ఏం జరిగింది ఈయన వల్లేగా గెలిచారు దుర్మార్గులు, మేమే ఇద్దరం వచ్చి ప్రచారం చేసి అసలు ఎప్పుడైనా 36 సీట్లు మీ జీవితంలో ఎప్పుడైనా గెలిచారా ఆంధ్రప్రదేశ్లో? ఎన్టీఆర్ పుణ్యం కాదా? ఒప్పించి తీసుకొచ్చినందుకు లక్ష్మీపార్వతి మీకు శత్రువు అయిపోయిందా? ఎంత అహంకారం అండి. వీళ్ళలో కూడా కులాహంకారం చాలా ఉందండి. కమ్యూనిస్టులే వాస్తవం కూడా. అసలు ఇప్పుడు ఒకనాడు మా నాన్న తలుచుకుంటే సెంటు భూమి సంపాదించుకోలేదండి, ఉన్న ఆస్తులు మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ పెట్టాడు మా నాన్న. మిల్లులో భాగస్వామి ఉండేది, రైస్ మిల్లు ఉండేది, 4 ఎకరాల మంచి మాగాణి ఉండేది మా ఊళ్ళో. నేను ఒక్కదాన్నే ఎంత బాగా పెరగవచ్చు నేను. అలాంటిది ఎంత పేదరికంలో మా నాన్న మేము కలిసి జీవించామో మాకు తెలుసు ఆ బాధలు ఏంటనేది. ఇంత నిజమైన కమ్యూనిస్టులు. కానీ మీకు ఉదాహరణ చెప్తాను, ఈ కమ్యూనిస్టుల తర్వాత ఎంత బాగుపడ్డారో పువ్వాడ వాళ్ళకి.
మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, తర్వాత అక్కడ 25 ఎకరాలు హైదరాబాద్లో పోయే పొలాలు. చంద్రబాబు నాయకత్వంలో జరిగినటువంటి వెన్నుపోటుకు దన్నుగా అండగా నిలిచినందువల్ల ఈ కమ్యూనిస్టులకి సిపిఎం వాళ్ళు ఏం తీసుకోలేదు నాకు తెలిసి. వాళ్ళకి ఆ ప్రలోభం లేదు కానీ బట్ వాళ్ళు కూడా గుడ్డిగా సపోర్ట్ చేశారు. అదొక అహంకారంతో చేశారు రాఘవులు వాళ్ళు. కులాహంకారం అది ఒక రకంగా చెప్పాలంటే. లేకపోతే స్త్రీల పట్ల వ్యతిరేకత అన్నా కావచ్చు, పురుషాహంకారంతో అన్నా చేశారు. అది ఇక ఎప్పుడైతే వీళ్ళు ఎన్టీఆర్ రాకూడదని నిర్ణయించుకున్నారో రామోజీ, అప్పుడు రంగంలో దిగి ఇక మాకు ఎగనెస్ట్ భయంకరమైన వార్తలు మొదలుపెట్టేశారు. చాలా భయంకరంగా, గెలవకూడదనే అసలు. అంత జనాలు వస్తున్నా జనాలు లేరు. సేమ్ ఇప్పుడు జగన్కి ఎట్లా వాళ్ళు రాస్తున్నారో అంతే ఉంటుంది అప్పుడు కూడా జరిగింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి కాకుండా మిగతా హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభ ఇలాగా మిగతా అన్ని చోట్ల కూడా మొత్తం లేదండి. కృష్ణమోహన్ గారు ఆ రోజుల్లో హిందూ పేపర్ ఎప్పుడూ కూడా వేరే వార్త రాయలేదు. వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్. తర్వాత హిందూ పేపర్ ఎప్పుడో 2000 తర్వాత ఈనాడులో మధ్య అయిందండి. వాళ్ళు కలిసి కొల్లుడయ్యి మీరు విజయనగరం విశాఖపట్నం ప్రాంతంలో రంగురాళ్ళు దొరికేవి. ఆ రంగురాళ్ళని మీరు ఇద్దరు తెచ్చుకున్నట్లు, దొంగతనం చేసి తెచ్చుకున్నట్లుగా అప్పట్లో నాకు గుర్తున్నంత వరకు హిందూ పేపర్లో బహుశా ఎవరైనా చెప్పుంటే రాశారేమో నాకు తెలియదు కానీ హిందూ పేపర్ ఎప్పుడు నెగిటివ్గా మాకు రాయలేదు. తర్వాత పాడైపోయిందిలేండి. అలాగే ఈ జ్యోతి, ఈనాడు చెప్పేది లేదు. అప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉన్నది ఏంటంటే ఆంధ్రభూమి అండి. ఆంధ్రభూమి శాస్త్రి గారి ఆధ్వర్యంలో పేపర్ ఎప్పుడూ తప్పటడుగు. ఎంవీఆర్ శాస్త్రి గారు, ఆయన ఎంత చంద్రబాబు ఎన్నిసార్లు పిలిచినా పోలేదండి అతను. ఏ ప్రలోభానికి తలొగ్గిన రియల్ జర్నలిస్ట్ ఆయనే. అలాగే దీక్షితులు గారిని ఎట్లా గోయంక తీసేశారు మీకు తెలుసా, ఆంధ్రప్రభ కదా. ఇలాంటివన్నీ ఎట్లా ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో మొత్తము రామోజీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు. ఏం లేదండి, ఒక్కటి కోపానికి కారణం ఏంటి? ఎందుకో నాకు అది నేను రాకముందే జరిగింది. కృష్ణమోహన్ గారు నాకు సంబంధం లేని విషయం కాదు. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారుగా. ఆ పెద్ద మనిషి ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు, చూశారు కదా. ఆ పెద్ద మనిషి నన్ను గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నారు. నేను వినలేదు నా మాట. మొత్తం నా మీదే పెత్తనం చెలాయించాలనుకున్నారు. కానీ నేను పేద ప్రజల కోసం వచ్చిన వాడిని, వీళ్ళ మాటలు నేను ఎలా వింటాను. అట్లాగే ల్యాండ్ విషయంలో కూడా గొడవలు వచ్చినాయని విన్నాను నేను. ఆయన అదే ఇప్పుడు అది కట్టాడు కదా ఫిల్మ్ సిటీ. అప్పుడు ల్యాండ్స్ కేటాయించమని అడిగితే ఎన్టీఆర్ వినలేదని. అక్కినేనికి ఈయనకి ఎందుకు వచ్చింది? అదే ల్యాండ్ విషయంలో కదా. గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని వాళ్ళు సొంతంగా పంటలు వేసుకొని పండుగ స్టూడియో కోసమని తీసుకొని అది సొంతానికి వాడుకుంటున్నారు కదా. దాని మీద అధికారులు పోతే అతను పెద్ద ప్రతిజ్ఞ, ఎన్టీఆర్ చచ్చినా కూడా నేను శవాన్ని చూడటానికి కూడా బోనం చేశాడు కదా. మరి అట్లాంటి వాళ్ళిద్దరిని కలిపింది నేనే కదండి. అంత శత్రువుల్ని కృష్ణ ఈయన మాట్లాడుకోకపోతే గొడవలు వస్తే వాళ్ళిద్దరిని కలిపింది నేనే కదా. అట్లా అన్ని మంచి పనులు చేశాను కదా. మీడియాలో ఒక చాలా సంవత్సరాలు, దాదాపు 4 దశాబ్దాలు ఉన్నటువంటి మనిషిగా నా అబ్జర్వేషన్ ఏంటంటే, మీరు ఎన్టీఆర్ రాజకీయ వారసురాలిగా ఎమర్జ్ అవుతూ వస్తున్నారు. దాంట్లో మీ ప్రమేయం ఉందా, ఎన్టీఆర్ గారి ప్రోత్సాహం ఉందా అనేటువంటి విషయాన్ని పక్కకు పెడితే, ఎన్టీఆర్ రాజకీయ వారసురాలుగా మీరు ఎమర్జ్ అవుతూ వస్తున్నారు. మేము అప్పుడు అబ్జర్వేషన్ కూడా మిమ్మల్ని ఎన్టీఆర్ అలా గ్రూమ్ చేస్తూ ఉన్నారు, అంటే అలాగా మిమ్మల్ని తర్ఫీజిస్తూ ఉన్నారు అనేటువంటిది. దీంతో అంటే రాక వచ్చినటువంటి అపురూపమైనటువంటి అధికారం అనేటువంటి అవకాశం ఈమెకు అది దక్కనపడడం వల్ల అది వీళ్ళు సృష్టించింది నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీకు ఒక ఎమ్మెల్యే తర్వాత చంద్రబాబు వైపు వెళ్ళినటువంటి ఎమ్మెల్యే ఒకళ్ళు ఇద్దరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదే రోజుల్లో. మీరు దాని నా బుక్లో ఉంది, నేను చెప్తాను మీకు. వాళ్ళు ఏమన్నారంటే, మా ప్రధానమైన టార్గెట్ ఎన్టీఆర్ గారే, లక్ష్మీపార్వతి కాదు. ఆమె భుజం మీద తుపాకీ పెట్టి మేము ఎన్టీఆర్ని కాల్చాము. ఇది వాళ్ళు చెప్పిన మాట.
అంటే ఏంటి, ఎన్టీఆర్ఏ టార్గెట్. లక్ష్మీపార్వతి ఉన్నా లేకపోయినా కూడా రామోజీ, చంద్రబాబు నాయుడు అధికారం లక్ష్మీపార్వతి దగ్గర లేదు కదా. అసలు ఏముంటుంది, ఎన్టీఆర్ దగ్గరే కదా ఉంది. కానీ భుజం లక్ష్మీపార్వతి భుజం మీద పెట్టి రైఫిల్ ఎన్టీఆర్ని కొట్టాలి. ఎందుకంటే ఎన్టీఆర్ని అధికారంలో ఉంచకూడదు అనేది వాళ్ళ ఆటలు సాగవు కదా, వాళ్ళ అక్రమాలు సాగవు కదా. చాలా ప్రమాదకరం. ఎస్, ఎన్టీఆర్ బ్రతికుంటా, ఎన్టీఆర్ అధికారంలో ఉన్నా వీళ్ళ ఆటలు సాగవు, వీళ్ళ కరప్షన్ సాగదు, భయంకరంగా ఆయన చర్యలు తీసుకుంటారు. అదొకటి ఏంటంటే దీనికి ఢిల్లీ పెద్దలు కూడా గెలిచారు, మీరు ఇక్కడ గమనించాల్సింది. లిక్కర్ ల్యాబీతో వీళ్ళు మాట్లాడుకున్నారు. లిక్కర్ సిండికేట్ ఉంది కదా, అప్పటి వరకు ఈయన బ్యాన్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం ఉంది, సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది. అందువల్ల వాళ్ళంతా కూడా ఉక్కిరిబిక్కిరైపోతున్నారు, ఈ సారా అమ్ముకునేవాళ్ళు, ఈ లిక్కర్ అమ్ముకునేవాళ్ళు. ఇంకా దానికి సంబంధించినవి ఉంటాయి కదా, మొలాసిస్లు, ఇవన్నీ చాలా ఉంటుంది కదా, పవర్ఫుల్ లాబీ. వాళ్ళు చంద్రబాబుని అప్రోచ్ అయ్యారు. ఈ ఎప్పుడైతే ఎమ్మెల్యేలు ఇదంతా అసంతృప్తి, ఈ వైస్రాయ్ హోటల్ ఈ సంఘటనకు ముందే అతను వాళ్ళతో మాట్లాడుకొని కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడండి, లిక్కర్ వాళ్ళ దగ్గర తీసుకొని వైస్రాయ్ హోటల్ అంతమంది ఎమ్మెల్యేలను అన్ని రోజులు మెయింటైన్ చేయగలిగాడు. లేకపోతే అతని దగ్గర డబ్బులు ఎక్కడై మనం అనుకుందాం, ఒక మినిస్టరే కదా, కొన్ని కోట్ల రూపాయలు నువ్వు 100 కోట్లన్నీ అయిపోయి ఉంటాయి కదా నీకు, వాళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి పెద్ద డబ్బు కదా. అంత తాగటానికి వాళ్ళు ఇష్టమైన సప్లై చేయటానికి చాలా జరిగినాయిలేండి ఆ హోటల్లో. ఇట్లా చేశారు. ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే ఇతను ఎక్కడికక్కడ మేనేజ్ చేసుకున్నాడు, చూసారా, మ్యానిపులేషన్. కోర్టు రమణ అనేవాడు ఓ బ్రోకర్ ఉన్నాడు అప్పటికే అతని చేతిలో, అతను అప్పటికే పెంచుకున్నాడు. అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్గా అపాయింట్ చేసినటువంటిది మీరు అనేటువంటి మా టైంలో అసలు ఎప్పుడూ జరగలేదండి. మా టైంలో అతని పేరు ప్రతిపాదించింది న్యాయమూర్తి పదవికి అస్సలు మాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు. మీకంటే నా ఉద్దేశం అంటే ఎన్టీఆర్ ఉన్నప్పుడు లేదు, మా గవర్నమెంట్ పడిపోయినాక జరిగినాయి అవన్నీ. తదనంతర కాలం మేము ఉన్నప్పుడు రామచంద్రరావు కదా అడ్వకేట్, అతను కూడా మోసం చేశాడులే మమ్మల్ని. తర్వాత అక్కడేం చెప్పారంటే నెక్స్ట్ ఇంకొక 5-6 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఆ ఎలక్షన్లో 100% బంపర్గా గెలుస్తారు ఎన్టీఆర్ గారు, ఎక్కువ ఎంపీ సీట్లు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈయన. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో వాజ్పేయి గారు ప్రకటన ఇచ్చారు ఢిల్లీ నుంచి, నెక్స్ట్ మేము అన్నిటికీ అతీతంగా ఎన్టీఆర్ గారిని ప్రైమ్ మినిస్టర్గా నిలబడితే మేము సపోర్ట్ ఇస్తాము. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కదా, అన్ని పార్టీలు ఈయన ఇవ్వటానికి సపోర్ట్ నిలబడ్డారు. ఈయన అక్కడ ఢిల్లీకి వస్తే అక్కడ ఉన్న ఆయనకి ప్రమాదం, కాంగ్రెస్ వాళ్ళకి. అర్థమైంది కదా, అందుకని ఈయన పార్టీని డిజాల్వ్ చేయమని సలహా చెప్పింది రామచంద్రరావే. మళ్ళీ ఢిల్లీ వద్దు అని వాళ్ళ క్యాంపులోకి వెళ్ళిపోయి ప్రచారం చేసి మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ కూడా పరిగెత్తించింది వాళ్ళే. మళ్ళా మా క్యాంపులో 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు కదా, ఎప్పుడే డిజాల్వ్ అనేసరికి అందరూ వెళ్ళిపోయారు. అందువల్ల ఏంటంటే అన్ని ప్రతిదీ ఒక కుట్ర. మాకేమో కుట్రల స్వరూపం తెలియదు. నేను అసలు కొత్త రాజకీయాలకండి, నాకు గ్రూప్ అంటగట్టారు ఎన్నో లేక తర్వాత రామోజీ భయంకరంగా ఎప్పుడైతే ఈ పదవి దించాలనుకున్నారో అక్కడి నుంచి నా క్యారెక్టర్ అసాసినేషన్ తీవ్రంగా స్థాయిలో మొదలైంది. మీరు అన్నారే రంగురాళ్ళు మేము అక్కడ చూడలే, మా ఆఫీసుకి తెచ్చి అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడే గోదావరి జిల్లాలో, ఎవరో ఎమ్మెల్యే ఏదో నాయుడు అతను కొన్ని చేతిలో ఇలా పెట్టుకొని అన్నగారు రంగురాళ్ళు ఇలా ఉంటాయి చూడండి అని తీసుకొచ్చి చూపెట్టాడు. చిన్న రాళ్ళు ఆయన అరిచేతులు ఇలా పెట్టుకొని చూడండి అని చెప్పి నన్ను కూడా పిలిచారు. చూడు లక్ష్మి రంగురాళ్ళు. అసలు ఎన్టీఆర్ మనస్తత్వం తెలిసిన ఎవరైనా ఆయన ప్రలోభపడతాడండి, దేనికైనా కూడా పడే మనిషి. అసలు అది అలా మాట్లాడితే అసలు అంతే మాట్లాడారుగా, ఎంత కించపరిచారు ఆయన, ఉమనైజర్ చేశారు. వెన్నుపోటు అనేటువంటి కార్యక్రమాన్ని చాలా స్క్రీన్ ప్లే దర్శకత్వం తోటి చాలా పక్కడబందీగా చేశారు. మీకు ఇంకో విషయం కూడా గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది కనుక దానికి అనుకూలంగా వాళ్ళు ఈనాడు ఈటీవీని 22వ తారీఖే వాళ్ళు తీసుకొని వచ్చేసారు. ఎందుకు చాలా వాళ్ళకి అవసరం,
అప్పటికి జెమిని మాత్రమే ఉన్నది, అది కూడా చాలా తక్కువ కాలానికి మాత్రమే అది ఉన్నది. ఎంటర్టైన్మెంట్ ఛానల్, ఎంటర్టైన్మెంట్ తక్కువ ఛానల్. అది. ఇది ఈటీవీ తీసుకొని వచ్చారు. ఈటీవీ అంటే తీసుకొచ్చారు. ఈనాడు అనే దినపత్రికకు అదనంగా ఇక అక్కడి నుంచి ప్రతి గంటకు ఒక న్యూస్. అక్కడ 20 మంది ఉంటే 40 మంది వెళ్ళిపోయారండి కదా. అవును, ఇదంతా కుట్రే కదా. మొత్తం కుట్రే. ఇంత క్లియర్గా కనిపిస్తుందా? ఇందులో లక్ష్మీపార్వతి పాత్ర ఏంటి చెప్పండి? ఒక అమాయకురాలు చేసి నిలబెట్టింది లక్ష్మీపార్వతి, అధికారాన్ని తిరిగి తీసుకొచ్చి ఇచ్చింది లక్ష్మీపార్వతి, అంతే కదా. ఆయన కాపాడింది లక్ష్మీపార్వతి. ప్రజల ఆశీర్వచనం ఉంది, ప్రజల ఆశీస్సులతో అఖండమైన మెజారిటీ తెలుగుదేశానికి అంతకుముందు ఎప్పుడు కూడా రాలేదు. 200 సీట్లేగా ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు. 2 కావాలా? తర్వాత మళ్ళీ అది ఫస్ట్ సంక్షోభం అయిపోయి మళ్ళీ వచ్చినప్పుడు 200 సీట్లు. ఇప్పుడు 258 సీట్లు. అంటే మొత్తం 294 సీట్లలో 258 సీట్లు 222 తెలుగుదేశమే గెలుచుకుంది, 36 సీట్లు కమ్యూనిస్టులకి. మరి అసలు అపోజిషన్ రాలేదు కదా కాంగ్రెస్కి. మరి అంత స్థాయిలో ఎవరు లక్ష్మీపార్వతి ఉండబట్టేగా ఎన్టీఆర్ గారి పక్కన ఆయన ఆరోగ్యం చూసుకొని. లక్ష్మీపార్వతి వస్తే ఆమె పాత్ర కారణంగా ప్రజలు తిరస్కరిస్తారు అనేది కూడా అపవాదం అప్రూవ్ అయింది. చేసింది వీళ్ళే, క్రియేట్ చేశారు. ఆమె రాకూడదు, ఆమె వస్తే ఎప్పుడు లేనంత అద్భుతమైన మెజారిటీ వచ్చింది. అసలు ప్రజలు ఎంత విపరీతంగా వదిన గారు మాట్లాడాలి, వదిన గారు ప్రజలు ఎప్పుడు కూడా ధర్మమూర్తులండి, వాళ్ళకి న్యాయం తెలుసు, వాళ్ళకి ఏం కావాలో తెలుసు, వాళ్ళ అన్నగారి అవసరం ఏంటో వాళ్ళు గుర్తించారు. దుర్మార్గమైన ఈ కుటుంబం గుర్తించలేదు, కానీ ఆయన ఇబ్బంది ఏంటో. పోనీ నేనేమన్నా అధికారం కోసం వెంపర్లాడానా? ఇచ్చేసారుగా, ఏమి ఆస్తులు లేవని మీకు తెలుసు కదా. దేనికోసం నేను వచ్చినట్టండి? ఏమన్నా వ్యామోహం అవటానికి? ఆయన అన్నేళ్ల వయసు పూర్తి. అప్పటికి మీకు తెలుసు ఆయన షుగర్ 35 సంవత్సరాల షుగరు, బీపీ, తర్వాత మీకు హార్ట్ సర్జరీ అమెరికా నుంచి జరిగింది, బైపాస్ సర్జరీ జరిగిందా. ఆ తర్వాత మైల్డ్ హార్ట్ స్ట్రోక్ మనోహర్ లోహి హాస్పిటల్ 91లో. అప్పుడు ఇంకా నేను రాలేదుగా. మరి అప్పటికి అంత ఆరోగ్యం పాడైపోయింది కదా. వీటన్నిటి కారణాలతో నేను వచ్చాక ఇది కూడా వచ్చిందా, ఏది పెరాలిటిక్ స్ట్రోక్ కూడా వచ్చిందా. మరి ఇంత అనారోగ్యంలో ఉన్న మనిషిని ఎవరు తిప్పుతారండి? మీరు తిప్పగలుగుతారా? మీరు లేవగలుగుతారా? ఆయన మళ్ళీ ఆరోగ్యవంతుడిని చేయడానికి మీలో ఎవరికి అంత ఓపిక ఉంది? కూడా చాలా ఐరానికల్గా, చాలా విచిత్రంగా కనిపించేటువంటిది ఏంటంటే ఈ దుర్మార్గంలో న్యాయ వ్యవస్థ కూడా కొమ్ముగాసింది. అది మీకు తెలుసు, అది ప్రత్యక్ష చెప్పేదే ఉంది. ఇతను ప్రతి వ్యవస్థలో తన మనుషులను చొప్పించుకున్నాడు. ఎవడు ఎక్కువ తప్పులు చేస్తాడో వాడు భయస్తుడండి, పిరికివాడు వాడు. అందువల్ల దాన్ని కాపాడుకోవటానికి ఆ వ్యవస్థని వాడుకుంటాడు, జేబులో పెట్టుకోవడానికి తన వ్యక్తులను అక్కడ ప్రవేశపెడతాడు. ఈరోజు కృష్ణమోహన్ గారు, మీరు, నాలాంటి వాళ్ళంత బాధపడేది ఒకే ఒక్క విషయం. ఒకే ఒక్కడు దుర్మార్గుడు కుటుంబ వ్యవస్థను నాశనం చేశాడు. అవినీతిలో ప్రపంచంలోనే నంబర్ 1 కరప్ట్ కింగ్ అయిపోయాడు అతను. ఇప్పుడు దాదాపు 6-7 లక్షల కోట్లకు అధిపతి అయిపోయాడు. బరి తెగించి ఆ డబ్బుతో వ్యవస్థలను కూడా పూర్తిగా దారి తప్పించి, ఒక న్యాయ వ్యవస్థ అంటే ఈ సమాజానికి అదొక్కటే మనకు మిగిలింది అనుకునేవాళ్ళం. దిక్కు కూడా కదండి. ఒక సామాన్యుడు కోడి దొంగిలిస్తేనో ఏదో కుక్కను కొడితేనో తీసుకుపోయి నెలలు పడేస్తున్నారు. వెధవ ఇంత స్కిల్ స్కామ్లో ఇంత ఓపెన్గా దొరికిపోయాడు. ఇన్ని వేల కోట్లు దారి మళ్ళీపోయినాయి. అలాంటి వాడికి ఏ కండిషన్ లేని బెయిల్ ఎట్లా వస్తుందండి? ఎట్లా ఇస్తారండి అసలు? అంతకుముందు అయితే నేను వేసిన కేసే ఉందిగా, కరప్షన్ కేసు. వెన్నుపోటు తర్వాత జరిగినటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఎవరిది అనేటువంటిది జగద్విదితం. అది ఎవరు ఏం చెప్పాలి కదా. తెలుగుదేశం పార్టీ, సైకిల్ గుర్తు, ఆయన బ్యాంక్ అకౌంట్లు, ఈ మొత్తం చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు చెప్పినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఒకనొక వ్యక్తి ఇంతవరకు తెలిసి ఉంటుంది మేడం మీకు కూడా. తదనంతర కాలంలో తాను చేసి ఒక ప్రలోభానికి లొంగి అటువంటి నీచమైనటువంటి పని చేసినందుకు గాను తీవ్రమైన పశ్చాత్తాపానికి గురయ్యి న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి తన సొంత రాష్ట్రమైన ఉత్తరాదిలోని ఒక రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ న్యాయవాదిగా తిరిగి జీవితాన్ని ప్రారంభించాడు. అవును, అంటే అతని జీవితాన్ని ఈవిడేగా నాశనం చేశాడు. అతనే కాదండి, రమణ ఉన్నంత కాలం న్యాయ వ్యవస్థ ఎంత దరిద్రంగా నడిచిందండి.
ఎవరికైనా న్యాయం జరిగిందా అసలు? చివరికి ఒక ఈజీగా రాష్ట్ర ఒక ముఖ్యమంత్రి పని డైరెక్ట్గా కంప్లైంట్ చేయాల్సి వచ్చింది, రిటర్న్ కంప్లైంట్. అసలు మామూలు కాదు. అధికారులందరినీ తీసుకెళ్లి కోర్టులో నిలబెట్టడం అండి. రోజు డీజీపీ స్థాయి వ్యక్తులను కూడా తీసుకుపోయి నిలబెట్టడం అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అసలు అడ్డగోలుగా ఇవ్వటము, మాట్లాడటం కూడా రాజకీయమైన ఉపన్యాసాలు జడ్జీలు. ఆయన బీహార్ ఆయన రాకేష్ కుమార్ అనుకుంటాను, జస్టిస్ రాకేష్ కుమార్. ఆయన అయితే అసలు ఏనా మీ ప్రభుత్వాన్ని ఎందుకు బర్తరఫ్ చేయకూడదు? ఏంటి అసలు ఎంత దారుణ స్థితికి దిగజారిపోయినాయి కోర్టులండి. ఒక దుర్మార్గు వీళ్ళని ఉరి తీయాలా లేదా అండి? కృష్ణమోహన్ గారు, ఈ రమణగాడు లాంటి వ్యక్తులు అవసరమా ఈ సమాజానికి? ఈ చంద్రబాబు లాంటి యదవులు అవసరమా అండి? ఒక పక్క మొత్తము లూటీ చేసి పడేశారు. ప్రజలకి ఏమైనా ఒక్క మేలు చేశారండి? మేలు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద రోజు ఇంత దారుణంగా వీళ్ళు ఇంత ఈనాడు వాడు రామోజీని కూడా ఉరి తీయాలండి వాడు చేసిన మోసానికి. నిజంగా కూడా ఈ వ్యక్తులంతా కలిసి ఒక ధర్మమూర్తి ప్రజలకు న్యాయం చేద్దామనుకొని వచ్చిన ఒక వ్యక్తిని చంపేస్తారండి. అతని భార్య ఎంతో సహకరించి ఆమె ఆమె నిజంగా అట్లాంటి తప్పుడు మనిషి అయితే ఇన్నేళ్లలో ఆమె ఏం తప్పు చేసిందో నిరూపించాలి కదండి. మీరు కరప్ట్ అన్నారు, ఎక్కడ కరప్షన్ ఒక్కటన్నా బయట చూపించారా మీరు? నా ఆస్తులు ఏమున్నాయో చూపించారా? అసలు ఎక్కడన్నా ఉన్నాయా నాకు ఆస్తులు అనేది ఈ ప్రపంచంలో ఏమన్నా ఉన్నాయి? నా భర్తే అంతే కదా, నా భర్తే ఆస్తి అనుకున్నాను, నేను బ్రతికాను, అమాయకంగానే ఉన్నాను నేను నిజంగా కూడా. తర్వాత ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు, ఎన్ని ఇబ్బందులు పడ్డానో ఒక్క కొడుకుని చదివించుకోవడానికి. నేను ఇన్ని కష్టాలు పడి ఇప్పుడు కూడా నేను ఎన్టీఆర్ అనే పేరుతో ఆ ధర్మం కోసమే నిలబడ్డాను, ఆయన ఆశయం కోసమే పోరాడుతున్నాను తప్ప నేనే కావాలనుకుంటే ఆ రోజుల్లో నాకున్న పలుకుబడితే నేను ఏ కాంగ్రెస్ పార్టీలో చేరితే నాకు మినిస్టర్ సోనియా రమ్మనలేదా నన్ను? రామ్మ ఎందుకు ఇబ్బంది పడతావు అన్న వైఎస్ అన్న నన్ను పిలవలేదా? నువ్వు రామ్మ కాంగ్రెస్ పార్టీలో. కానీ ఇదే పివి నరసింహారావు 100 కోట్లు ఆఫర్ చేయలేదా నాకు? గిరీష్ సంఘి ఉదాహరణ మీకు ఓపెన్గా ఆయన్ని అడిగితే తెలుస్తుంది. మరి నేను ఎక్కడైనా డబ్బుకు ప్రలోభపడ్డానా, అధికారానికి ప్రలోభపడ్డానా? ఎన్టీఆర్కి జరిగిన అన్యాయం మీద ఆయనకు న్యాయం జరగాలి, ఆయన చనిపోయినా సరే ఆయన భారీగా నేను బ్రతికున్నాను. ఇన్ని అబద్ధాలు జరగాలి అంటే ఆయన ఒక స్త్రీలోలుడు, ఆయన ఒక పిచ్చి పనులు చేశాడు, అందుకే మేము అధికారం అంతా తీసుకునేవాగా. అది వీళ్ళు అదే కదండి. వాళ్ళు పేపర్లో చూడండి, వాళ్ళు రాసిందంత ఉమనైజర్ అంట ఎన్టీఆర్. ఈ చంద్రబాబు కంటే ఉమనైజరా అండి? రామోజీ కంటే ఉమనైజరా ఎన్టీఆర్ గారు? వీళ్ళందరూ బ్రతుకులు మాకు తెలుసు అండి, అన్నీ బయట పెట్టగలను. మీడియాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఇప్పటికి కూడా బ్రోతల్ హౌస్ లాగా నడిపిస్తూ ఉన్నాడు వాడు రామోజీ గారు. వాళ్ళ పెద్ద కళా సంస్థ అనే పేరుతో అక్కడ రూమ్లు ఏంటండి, అక్కడ ఎవడొచ్చినా ఇస్తారు వాళ్ళు ఎవరైనా రావచ్చు, డబ్బులు కడితే చాలు. మరి ఏమంటారు దాన్ని? వెరీ సేఫ్గా వీళ్ళంతా వచ్చి నీతులు పరువుల గురించి మాట్లాడుతుంటే ఎంత బాధ వేస్తుందండి. నిజమైన పరువు ఉన్న వాళ్ళు మేమిద్దరమేనండి, ఎన్టీఆర్ గారు నేనేనండి. ఆశయానికి కట్టుబడ్డాము, మా లక్ష్యం కోసం మేము పనిచేసాము. దుర్మార్గులు 8 నెలలు తిరగకుండానే అనేకమైన సృష్టించారు. తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసమే ఈ తిరుగుబాటు చేశాము అని అప్పట్లో చంద్రబాబు అనేవాడు, ఆ తర్వాత కూడా ప్రచారం చేసేవాడు. అంటే ఇప్పుడు చరమాంకానికి వచ్చాడు చంద్రబాబు. మ్యాక్సిమం ఇవే లాస్ట్ ఎలక్షన్స్, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయనకు జవసత్వాలు ఉండేటువంటి అవకాశం లేదు. మరి ఇటువంటి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది, ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఆయన చెరలో ఉండొచ్చు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటుంటారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్. చంద్రబాబు ఆక్రమిత తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో అది కూడా చాలా కష్టమైనటువంటి దశలో ఉంది. ఇటువంటి దశలో లోకేష్ని అధ్యక్షుడిగా చేసేట్లయితే, పార్టీ పగ్గాలు అప్పగించేట్లయితే ఎలా ఉండిపోతుంది అనేటువంటిది. పార్టీ పగ్గాలు అప్పగించకుండానే లోకేష్ వల్ల ఎంత పార్టీ నాశనం అయిపోయిందో వాళ్ళే అంటున్నారు, మనం చెప్పటం కాదు. ఆ రోజు ఏం చేయకపోయినా కూడా నన్ను ఒక రాజ్యాంగేతర శక్తిగా చూపించి మీరు అధికారాన్ని లాగేశారు. ఈరోజు రాజ్యాంగేతర శక్తిగా అంతకంటే ఎక్కువగా వాడికి గెలవకుండానే తీసుకొచ్చి 3 మినిస్టర్ పదవి చేశారు. అది రాజ్యాంగేతరం కాదా? గెలవకుండా తీసుకొచ్చి ఇవ్వటం అనేది. ఆ తర్వాత వాడు ఇష్టం వచ్చినట్టుగా అన్నిటి మీద కూడా వాడు పెత్తనం సాగిస్తూ ఎంత మోస్ట్ కరప్షన్ కింగ్, వాడు తండ్రి బాటలో పూర్తిగా నడిచాడు. వాడు కానిస్టేబుల్ దగ్గర ఉద్యోగానికి కూడా వాడు డబ్బులు తీసుకునేవాడు. ఎక్కడికక్కడ భూ కబ్జాలు, భయంకరమైనటువంటి కరప్ట్ ఎవడంటే లోకేష్ గారు. అబద్ధాల్లో వాళ్ళ నాన్న లాంటి వాడు.
పోనీ వాడేమైనా సమర్థుడా అంటే పరిపాలన అట్లాంటి దాంట్లో అంత అసమర్థుడు లేడు. ఈ కరప్షన్కి మాత్రమే అతను సమర్థుడు తప్ప దాంట్లోనే అతని సమర్థత అంతా కూడా. మిగిలిన ఏమన్నా మాట్లాడగలడా, వాడికి చదువు వచ్చా చదువు లేదు పాడు లేదు, అన్నీ కొనిచ్చిన సర్టిఫికెట్లే కదా, అది క్లియర్గా తెలుస్తూనే ఉంది. అంతే, 60 కోట్లు కట్టి ఆ సర్టిఫికేట్ కొనిచ్చారు. ఇక్కడేమో ప్రమోషన్ మీద ఎవరో పరీక్షలు రాస్తూ కొడుకుని బాస్ చేయించుకున్నాడు తన పలుకుబడితో. తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? నాకు తెలిసి వీళ్ళు ఉన్నంతకాలం వీళ్ళు రానివ్వరండి ఆ అబ్బాయిని. ఇప్పుడు నన్ను ఏ విధంగా అయితే నిందలు మోపి నన్ను వెలేశారో ఆ అబ్బాయిని కూడా అట్లాగే చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, పాపం వాళ్ళ అమ్మని తిడుతున్నారు, అది వేరే విషయము. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. తెలుగుదేశం పార్టీ 94లో మేమిద్దరు లక్ష్మీపార్వతి ఉన్నప్పుడు 56% ఓటింగ్ ఆ రోజు కమ్యూనిస్టులతో కలిపి మాకు 56% ఓటింగు, 258 సీట్లు. ఇంత ఒక అఖండమైన ఒక వెలుగు భారతదేశంలోనే నంబర్ 1 పార్టీగా వచ్చింది మెజారిటీలో కదండి. అంత స్థాయిలో వెలుగొందినటువంటి పార్టీ ఈరోజు ఎంత స్థాయిలో దిగజారిపోయి నువ్వు ఎవడు దిక్కుమొక్కులేని వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడి తెచ్చుకునే అంత దిగజార్చింది ఎవరండి? ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని కాపాడిందండి. ఎన్టీఆర్ పేరునే ఇప్పటికి వాడుకుంటున్నారా? చివరి 2-3 ప్రశ్నలు మేడం. పవన్ కళ్యాణ్తో పొత్తు ఉంటే తప్ప తెలుగుదేశం పార్టీ అనేటువంటిది సర్వైవ్ కానటువంటి స్థితికి వచ్చింది. అండ్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు, అతని వ్యవహారం, రాజ్యాంగ నాకు ఇక్కడ అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత దిగజారిపోతున్నాడు? నాకు ఒక రకంగా బాధ కూడా పడుతుంటాను అబ్బాయిని గురించి. ఎందుకంటే కొంచెం మా చిరంజీవి గారు మాతో బాగానే ఉండేవారు ఫ్యామిలీతో. ఈ అబ్బాయి కూడా మంచివాడేనండి. ఇంటికి వెళితే చాలా మర్యాదగా మాట్లాడేవాడు అంతా. కానీ దురదృష్టము ఈ విషముష్టి అంటే ఈ పిడికిల్లో చంద్రబాబు అనేటువంటి ఒక విషనాగు పిడికిల్లో పడ క్రింద చేరిపోయాడు అతను. వాళ్ళిద్దరి మధ్య అది ఏం జరిగిందనేది అది ఎప్పుడోకప్పుడు బయటకు వస్తుంది అనుకోండి, ఇప్పటికి అర్థం కావట్లేదు. కానీ అతను ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చంద్రబాబు అతన్ని. ఎందుకంటే సినిమా రంగంలో కూడా వాళ్ళ అన్నయ్య తర్వాత మళ్ళీ అంత పేరు వచ్చింది పవన్ కళ్యాణ్కేనండి. విపరీతమైన అభిమానులు ఉన్నారు అతనికి, ఎంతో సక్సెస్ఫుల్ హీరోగా. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అసలు ఫారిన్లో కూడా అంత ఇదండి. అట్లాంటి అబ్బాయి సినిమా హీరోగా ఉన్న బ్రహ్మాండంగా అయ్యేవాడు. లేదు, సొంత పార్టీ నువ్వు రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు, పెట్టుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఇండివిజువల్గా నీ బలం ఎంతో ప్రతి ఎలక్షన్లో ఎంతో కొంత నువ్వు ఫేస్ చేసుకుంటూ వస్తే ఈ పార్టీకి చాలా పెరిగి ఉండేదండి. ఎందుకంటే కాపులు కూడా ఒక నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్నేళ్లలో అందరూ వచ్చారు, మా కాపుల నుంచి ముఖ్యమంత్రి ఎవరు రాలేదనే బాధ వాళ్ళకి ఉందండి. కానీ పాపం కొంత అమాయకత్వం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ యూనిటీ ఉండదు వాళ్ళ లాస్ట్కి వచ్చేసరికి. పోనీ అట్లాంటి యూనిటీ కనుక ఈ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి కాపులందరినీ ఏకం చేసుకొని పోనీ అది ఇప్పుడు ఎందుకు 2014లో పార్టీ పెట్టి నువ్వు 2019 నాటికి కొంత ఎమర్జీ అయి ఉండాలి కదా, అయి ఉండేవాడు కూడా తను. అంతే కదా, ఇప్పుడు తోక పార్టీలాగా అయిపోయింది, అసలు అంతకంటే హీనంగా అయిపోయింది. వాళ్ళన్నా కొంత ఇండివిజువల్గా ఉన్నారు సిపిఎం లాంటి వాళ్ళు. కానీ ఇతను ఎట్లా అంటే మీరేమి మాట్లాడకూడదు తెలుగుదేశం నుంచి. ఓ పక్కేమో జన సైనికులు బాధపడుతున్నారు, ఎందుకు మా నాయకుడు ఇంత పవర్ ఉండి కూడా ఆ నక్క లాంటి వాడు, ఆ వెన్నుపోటుదారుడు, ఆ అవినీతి పరుడు, వాడికి కొమ్ముగాయటం ఏంటని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఎలాంటి మేధావులు వచ్చారండి ఇతని పార్టీలోకి, జనసేన పార్టీలోకి? ఎట్లాంటి మేధావులు వచ్చారు మొదటి నుంచి చూస్తే. అందరూ వెళ్ళిపోయారా, ఒక్కళ్ళు కూడా లేకపోయకుండా. ఎందుకని? నువ్వు ఇతనికి కొమ్ముగాయటం వల్లే కదా, నీకు ఇండివిజువాలిటీ లేకపోవటం వల్లే కదా, మనోహర్ లాంటి ఓ పనికి మాలిన వెధవని పక్కన పెట్టుకోవటం వల్లే కదా. ఎందుకు అంత అసలు అంత దిగజారాల పవన్ కళ్యాణ్? ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుందని నేను ఇప్పటికి కూడా అదే తెలియని కాదు, ఏదో ఉంది అతను గుప్పిట్లో పెట్టుకున్నాడండి వాడు. అట్లాంటి ఎదవే డబ్బు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇతనికి అవి ఇవి ఇక్కడ ఆస్తులు ఇక్కడ సమకూర్చారు, అక్కడ ఫామ్ హౌస్లు సమకూర్చారు.
సరే మరి ఇక అతని ఆదాయం నాకు లేదు ఆదాయం అని చెప్పి అతనే చెప్పాడు, సినిమాల్లో పోయిందని చెప్పాడు, రావట్లేదని చెప్పాడు, నేను పార్టీ నడపలేను అందుకే నేను తెలుగుదేశంతో నీకు ఇది బీజేపీ పార్టీ మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారండి అతనికి. ఇప్పుడు నువ్వు మాతో ఉండు, మన ఇద్దరం కలిసి కంటెస్ట్ చేద్దాము, పార్టీ సంస్థాగత నిర్మాణం ఉపయోగపడుతుంది, సంస్థాగతంగా నీకు బలం ఉంది, ఇప్పుడు నువ్వు పార్టీకి పునర్నిర్మాణం చేసుకో, బోలెడు మంది వస్తారు, ముఖ్యంగా కాపు వర్గం అంతా నీ వెనక నిలబడతారు, బీసీల్లో కొంతమంది ఉన్నారు కాపు సపోర్టర్స్, వాళ్ళు కూడా వస్తారు, యూత్లో కూడా నీ క్రేజ్ ఉంది అన్ని కులాల్లో కూడా. ఇలాంటిది మనం ఎంతన్నా రాని, మన ఓటింగ్ ఎంతన్నా రాని, ఈ ఎలక్షన్లో మన ఇద్దరం కంటెస్ట్ చేద్దాం, ప్రూవ్ చేసుకుందాం అనే గొప్ప మాట ఇచ్చారు. నెక్స్ట్ 29 నాటికి నిన్ను సీఎంగా మేము ఎమర్జ్ అవుదాము. మనం అంతేగా 55 ఏళ్ళు అంత ఉంటాయి అంతే. అందువల్ల 29 నాటికి మనం బాగా బలపడతాం. అప్పటికి యాంటీ గవర్నమెంట్ ఇది చాలా వస్తుంది, ఇంకా 10 ఏళ్ళు అవుతాయి కనుక అని వాళ్ళు ఇంత కన్విన్సింగ్గా మోడీ లాంటి వాడు కూర్చోబెట్టి చెప్తే ఈ బుర్రకి ఎక్కట్లేదంటే అమాయకుడు అనుకోవాలా, రాజకీయం ఓనమాలు తెలియదు అనుకోవాలా? అసలు ఎందుకు నువ్వు చంద్రబాబు చేతిలో అంతగా ఇరుక్కుపోయావు? అంతగా నిన్ను అతను భయపెడుతుంది ఏంటి? ఎన్డీఏ సమావేశానికి వెళ్ళి పొత్తు వీళ్ళతో అన్నాడు, జైల్లో ఉంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే బయటకు వచ్చి పొత్తు అనౌన్స్ చేస్తుంది. పొర్లు దండాలి కదా బయట రోడ్డు మీద, పొర్లు అందరికంటే ఎక్కువ బాధపడి పొర్లు దండాలి, నిజమే అది. ఆయన కొడుకు కూడా బాధపడలే అంతా. సంథింగ్ ఈజ్ బిహైండ్ అని నాకు మాత్రం ఏదో డౌట్. ఈ అబ్బాయిని ఏదో ఇరికించుకొని ఆ చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు గుప్పెట్లో, అదొక రాక్షస పిడికిల్లాగా బిగించాడు. కానీ ఇప్పుడైనా అవన్నిటిని వదిలించుకొని అతను బయటకు వచ్చి ఎలక్షన్ గురించి మర్చిపో, నిర్మాణం చేసుకో. ఇప్పటికి నీకు వెనక నడవటానికి చాలామంది ఉన్నారు, అసంతృప్తులు బోర్డు మీద అన్ని పార్టీల నుంచి వస్తారు. బీజేపీతో హాయిగా పొత్తు పెట్టుకొని నువ్వు ఎమర్జ్ అవ్వు, నీ ఇండివిజువాలిటీని కాపాడుకో, మళ్ళీ పోయి నీ ప్రతిష్టను తిరిగి తెచ్చుకో. ఇప్పటికీ నేను ఒక తల్లిలాగానే చెప్తున్నాను, అతను నేను కోపంగా చెప్పట్లేదు. అది అతని దురదృష్టం. మనం ఏం చంద్రబాబు స్కిల్ కుంభకోణంలో జైలుకు వెళ్ళి దాదాపు 2 నెలలు అన్నాడు. ఆయన అంతకుముందు చాలా బహిరంగ సభలలో మాట్లాడుతూ మీ నీ తండ్రి నన్ను ఏం చేయలేకపోయినాడు అన్నట్టు కొన్ని అసభ్యమైన పదాలు కూడా వాడేవాడు. చివరిగా చేసి చూపించాడు. అతనంతా ఎట్లా అంటే ఎవరు ఎదురు పడినంత కాలం గొప్పలు బీరాలు బలుగుతూ ఉంటాడు. నేను గొప్ప ధైర్యవంతుడు, నేను యుద్ధంలో నిలబడితేనా అంటాడు. నిజమైన వాడు ఎదురు నిలబడితే ఈయన బారిపోతాడు. ఇక అప్పుడు ఆ మీడియాను ముందు పెడతాడు. అంత దరిద్రుడు, అంత పిరికివాడు, అంత అసమర్థ పరిపాలన చేసినవాడు. అసలు అతనికి పరిపాలన అంటే ఓనమాలు తెలియదు ఇప్పటికి కూడా. నేను ఒక్క ప్రశ్న నేను చెప్తాను, ఒక మాట చెప్తాను. నేను ఇంతవరకు అతనికి ఆంధ్రప్రదేశ్ పూర్తి స్వరూపం తెలిసేవి ఎప్పుడైనా అడగండి. భౌగోళిక స్వరూపం తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నేళ్ళు ఉన్నాడుగా, 14 ఏళ్ళు ఉన్నాడుగా, మొత్తం 9 ఏళ్ళు. అసలు భౌగోళిక స్వరూపం ఏంటో తెలుసా? ఎప్పుడు అతనికి ఎక్కడ ఏ మూలు ఏమున్నాయో కూడా తెలియదు. అలాగే అడ్మినిస్ట్రేషన్ అతనికి లోతులు తెలియవు, ఇప్పటికి కూడా తెలియవు అస్సలు. అతనికి తెలిసిందల్లా ఒక్కటే, పైనుంచి ఫండ్స్ వస్తాయి, ఆ బ్యాంకులకు వస్తాయి, వాటిని ఎలా దారి మళ్లించుకోవచ్చు, అందులో ఎక్స్పర్ట్ అయిపోయాడు. 1,20,000 కోట్ల రూపాయలు కేంద్రం పంపించిన నిధులు దారి మళ్ళినవి. ఇక ఇలాంటి స్కిల్ క్యాంప్స్, తన కుమారుడు వచ్చాక అతి మేధావంతుడు కదా, ఆయన సలహా సంప్రదింపులతో ఓపెన్గా తెగబడ్డాడు. అంతకుముందు అంతా కూడా చాటుమాటును చేసేవాడు కరప్షను. ఇప్పుడు బరి తెగించేసి శుభ్రంగా దొరికిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరు కదా. స్కిల్ స్కామ్ ఏంటి, రోడ్ అలైన్మెంట్ ఏంటి, అమరావతి, తర్వాత ఫైబర్ నెట్ కుంభకోణం ఏంటి, ఒకటి ఏంటండి, చెట్టు నీరు, మద్యం అమ్మకాలు, ఎలక్ట్రిసిటీ, అసలు ఇది అది కాదేది అవినీతికి అనర్హము. శ్రీశ్రీ గారు కాదేది కవితకు అనర్హం అని చెప్పారు కదా, ఆ విధంగా కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు తండ్రి కొడుకులు ఎగబడి ఫ్లైట్ కొన్నాడండి వాడు లోకేష్, వాడు సీఎం రమేష్ వీళ్ళ బినామీ. ఇక్కడ బీజేపీని కూడా ఒక మాట అనాలనిపిస్తుంది, వీడు తన వాళ్ళని ప్లాన్గా తన వాళ్ళని తెలుసు కదా,
ఎప్పుడు చంద్రబాబు చుట్టే తిరుగుతుంటారు. ఇది సుజనా చౌదరి, ఈసీఎం రమేష్, తర్వాత ఇతనే పంపాడు తన మీద కేసులు రాకుండా మేనేజ్ చేసుకోవటం కోసం. బహిరంగ రహస్యమే కదా. అయినా సరే వాళ్ళు ఏదో మా వాళ్ళు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు బీజేపీ చివరి 2 ప్రశ్నలు. పురంధరేశ్వరిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలుగా నియమించడం మీద వాళ్ళ ఆలోచన వేరండి. పురంధరేశ్వరిని నియమించడం ఏంటంటే పవన్ కళ్యాణ్ మా వెనక ఉంటాడు, తెలంగాణలో ఉన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తాడు, వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీని పూర్తిగా స్మాష్ చేయాలనే ఉద్దేశం ఉంది వాళ్ళకి. ఆల్రెడీ అట్లాగే అయిపోయింది ప్రజల్లో వాళ్ళకి. కరెక్ట్, అది ఆల్రెడీ ఆల్మోస్ట్ పోయింది అది. కనుక నెక్స్ట్ మనమే వస్తాము. అప్పుడు ఈ తెలుగుదేశంలో ఉండేటువంటి కమ్యూనిటీ పరంగా కానీ కమ్మ వర్గం కానివ్వండి ఇదంతా ఎటు వస్తారు. ఈమె కూడా అదే కనుక ఎన్టీఆర్ ఫ్యామిలీ సంబంధించిన ఆయన కూతురు కనుక తెలుగుదేశం అంతా కూడా ఇటు బీజేపీ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ ప్లాన్ అండి. కానీ ఆవిడ రాగానే ఏం చేస్తుంది, బావకు పాట పాడుతుంది, వంత పాట పాడుతుంది. బావ కంటే గొప్ప వాళ్ళే అన్నట్టు. చివరిగా ఒక ప్రశ్న మేడం. నందమూరి తారక రామారావు భార్యగా నందమూరి లక్ష్మీపార్వతి గారు జీవిత లక్ష్యం ఏంటి ఇప్పుడు? నాకంటూ భర్తకు జరిగినటువంటి దురన్యాయం ఇంతకుముందు మనం దాదాపు ఆల్మోస్ట్ నా ఆశయం నెరవేరిపోయిందండి. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో రావడానికి కూడా కారణం 15 ఏళ్ళు నేను సొంత పార్టీని నడుపుకున్నాను. నా చేతులు ఏమీ లేవు, డబ్బు లేదు, దాన్ని నడిపే శక్తి లేదు, పార్టీ క్యాడర్ లేదు, అందరూ అటే వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీలోకి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏమీ లేకపోతే నేను మాట్లాడినా కూడా విలువ రావట్లేదు. అప్పటికే నాకు అర్థమైపోయింది, ఎవరు నన్ను పిలవడం కూడా పిలవట్లేదు. అసలు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా కూడా పేపర్లో ఎక్కడ 7వ పేజీలో 2 లైన్లు వేస్తూ ఉన్నారు. ఇట్లా ఉండి నా ఆశయాన్ని నేను ఏ విధంగా సాధించుకోగలను? అప్పుడు నేను అంతలో అన్న చనిపోవటం, వైఎస్ అన్న జగన్మోహన్ రెడ్డిని ఓదార్చాలని వెళ్ళాను. అప్పటికి నాకు ఆలోచన లేదు వెళ్ళాలని. తర్వాత అబ్బాయి ఉన్న పరిస్థితి చూసి, తర్వాత అబ్బాయిని అట్లా జైలు పంపించడం ఇవన్నీ చూసా, భలే బాధేసిందండి. ఇతను కూడా కుట్రకి బలైపోతున్నాడు నాలాగే. కనుక ఇట్లాంటి వాళ్ళ పక్కన ఉంటే కూడా వాళ్ళకి మనం కొంత అండగా ఉంటుంది. మా ఇద్దరి ఆ భావజాలం కలిసింది. అందులో చాలా మంచి పిల్లాడండి అతను. మొదటి నుంచి నేను ఒక బిడ్డలాగే అతన్ని భావించాను. అతను కూడా ఒక తల్లిలాగా గౌరవించాడు. అమ్మ అని ఎంతో మర్యాదగా పిలుస్తాడు, అంత గౌరవం ఇస్తాడు. తర్వాత అప్పుడు నేను అడిగాను, అసలు నేను పార్టీలో చేరకముందే ఓదార్పు యాత్రలో ఆ అబ్బాయికి నేను కొన్ని చోట్ల వెళ్ళాను. నేను నెల్లూరు నుంచి నేను మొదలుపెట్టాను. తర్వాత పార్టీ పెద్దల్ని గౌరవంగా నా దగ్గరికి పంపించారు. సుబ్బారెడ్డి గారు, సజ్జల గారు, తర్వాత విజయసాయి రెడ్డి గారు అనుకుంటా, 3 వచ్చారు మా ఇంటికి. కరుణాకర్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు రాలేదు, కరుణాకర్ రెడ్డి గారు, ఈ 3 వచ్చారు. అమ్మ రండి, మీరు మా పార్టీలో గౌరవంగా మేము తీసుకుంటామని చెప్పి ఆహ్వానించారండి. తప్పకుండా అన్నాను. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గారు జాయిన్ అయిన రోజు నేను జాయిన్ అయ్యానండి పార్టీలో. తర్వాత పార్టీలో ప్రధాన కార్యదర్శి ఇచ్చి, జగన్ తర్వాత అదే మంచి పోస్టు, అంత మంచి పోస్ట్ ఇచ్చి గౌరవం ఇచ్చారు. ఒక్కటి అండి, ఏ తెలుగుదేశం పార్టీలో పుట్టానో నేను, పార్టీ పుట్టినప్పుడు పుట్టానండి. ఫస్ట్ సభ్యత్వం నేనే తీసుకున్నాను తెనాల్లో. ఆ పార్టీ కోసం పనిచేశాను నేను. తర్వాత అది ఊహించండి, ఎన్టీఆర్ భార్యని అయ్యాను. తర్వాత ఆ పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేశాను. పార్టీలో అందరికీ న్యాయం జరిగేటట్టు నా సలహా కూడా ఎన్టీఆర్ గారికి ఇచ్చి మరీ కూడా, అంటే మర్చిపోతుంటే నేను గుర్తు చేస్తుండేదాన్ని, ఈ ఫలానా వీళ్ళు ఫలానా అని ఆ రిపోర్ట్ పెట్టుకొని. అవును, అట్లా నేను ఆయన వెనక ప్రతి అడుగులో నేను వెనక నడిచానండి. నడిచి అంత గెలుపు కారణం అయ్యాను. నేను అడిగిన నా ప్రశ్నకి వేవి సమాధానాలు కాదు, మీ భర్త మరణానికి కారకుడు అయినటువంటి వాళ్ళ మీద చెప్తున్నా నేను. అట్లాంటి ఆ పార్టీ పూర్తి పసుపు రంగు పూసుకున్న నన్ను చివరికి ఇన్ని అవమానాలు చేసి, అసలు పార్టీ వ్యవస్థాగత అధ్యక్షుడిని దారుణంగా చనిపోవటానికి కారకులైన దుర్మార్గులను ఎవరైనా నిజమైన అభిమానులు క్షమిస్తారండి? ఎవరైనా క్షమిస్తారు? అందులో భారీగా ఉన్న నేను క్షమించగలనండి ఆ వాళ్ళని, ఆ కుటుంబాన్ని? అస్సలు మరి నా ఆశయం ఎలా కొనసాగాలి?
నా భర్తకు జరిగిన అన్యాయం నా వల్ల జరిగిందని చెప్పి వీళ్ళంతా దుష్ప్రచారం చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు కదా. ఇది కాదు వాస్తవము. వీళ్ళ అధికార దాహం కోసం, వీళ్ళ అధికార వ్యామోహం కోసం ఎన్టీఆర్నే వాళ్ళు పూర్తిగా తొలగించాలనుకున్నారు. చెప్పులేసి అవమానం చేస్తారండి ఏ దుర్మార్గుడైనా. తర్వాత పోనీ చెప్పులేసారు, మేము ఎన్టీఆర్ మీద వేయలేదన్నారు. అప్పుడైనా క్షమాపణ చెప్పాలి కదండి. నిజంగా అభిమానం అంటే వచ్చి చెప్పాలి కదా. అయ్యో పెద్ద ఆయన మీద పడ్డాయి. అవును, అసలు అన్నీ ఎంత అంటే కావాలని కుట్రతో ఈ కుటుంబం కూడా వాళ్ళకు వంతవాడి కన్న తండ్రిని కూడా చూసుకోకుండా మీకు రక్తమాంసాలు పంచి ఇచ్చి తన ఆస్తులు మొత్తం కూడా మీకు ఇచ్చేసి ఏమి మిగిల్చుకొని ధర్మాత్ముడే. అలాంటి తండ్రి కోసం ఏ కొడుకైనా ప్రాణాలు ఇస్తారు నిజంగా కూడా. బాలకృష్ణ వస్తే ఎన్టీఆర్ అదే అన్నారు, నువ్వు వాడి తల నరికి తీసుకొచ్చావా నీ తండ్రి శపథం నెరవేర్చడానికి, నీ తండ్రి అవమానం పోగొట్టడానికి నేను అడిగాడు బాలకృష్ణని. అంటే ఎంత బాధ ఆయనలో గూడు కట్టుకుందండి. అంత అవమానాన్ని నేను కళ్ళారా చూశాను కదా. లాస్ట్ రోజు కూడా 17వ తారీఖు మీరు ఆ బ్యాంకు ఆస్తులన్నీ కాజేయబట్టే కదా నా భర్త ప్రాణం పోయింది. దుర్మార్గులు ఇంత నిలబెట్టి చంపినటువంటి దుర్మార్గులను ఎవరైనా క్షమిస్తారండి? మరి నా ఆశయం కొనసాగాలంటే నాకు సపోర్ట్ కావాలి. అందుకే నాకు ఇద్దరం ఒకే భావజాలంలో ఉన్నాము. ఇదే నా భర్తకు జరిగిన అన్యాయం ప్రజలందరిలోకి వెళ్ళాలి. లక్ష్మీపార్వతి కాదు కారణం, ఈ దుర్మార్గులు ఈ కుటుంబం అంతా కలిసి నా భర్త పదవి లాగేశారు, ఆయన చంపేశారు అని ఈ వాస్తవాన్ని ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. తెలుగునాట అనేటువంటి ఒక లక్ష్యంతోనేనండి వచ్చాను. నిజంగా దాదాపు 80% నా ఆశయం పూర్తయిందండి. ఇప్పుడు దాదాపు 80% మంది ప్రజలకి ఎవరో వాళ్ళ చెంచాగాళ్ళు, వాళ్ళ డబ్బు తినే కుక్కలు, వాళ్ళ గురించి నేను మాట్లాడిన కానీ ప్రజలు సామాన్య కామన్ పీపుల్లో నిజమే ఇంత జరిగింది అన్యాయం, ఇంత జరిగింది అనేది గుర్తించారండి. గుర్తించి అందరూ మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా అదే అంటున్నారు, మహాతల్లి నువ్వు అన్నం పెట్టావు అమ్మా ఆయనకి, ఆయన కాపాడావు, ఆయన ప్రాణాలు అంటే అప్పుడు ఆనందంగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు గుర్తించారు కదా ఈ ప్రజలు అనేటువంటిది. అది ఈ దుర్మార్గుడు కంప్లీట్ పోవాలండి. వీడు రాజకీయ రంగం నుంచి నిష్క్రమించి ఒక పిచ్చెక్కిపోయి రోడ్డు మడి తిరిగే రోజు చూసిన రోజు అబ్బా ఇంకా హాయిగా ఉంటాను ఇంట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీపార్వతి. థ్యాంక్ యూ. చాలా ఓపికగా చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఈసారి దీంతోటైనా కూడా లక్ష్మీపార్వతి గారికి వ్యతిరేకంగా ఆమె వ్యక్తిత్వ హననానికి ఆమెను అనేక విధాలుగా నీచమైన పదాలతోటి, నీచమైనటువంటి ఆరోపణలతోటి, దుర్మార్గమైనటువంటి విష ప్రచారంతో, అంటే అంతకుముందు ఎన్టీఆర్ జరిగినటువంటి వెన్నుపోటు అది సమంజసమైనదే, సహేతుకమైనదే, ధర్మబద్ధమైనదే అనే భావన కలిగేటువంటి దానికి గాను ఇలాగా లక్ష్మీపార్వతి గారిని చాలా దారుణమైనటువంటి నీలాపనిందలకు గురి చేసినటువంటి వైనం ఈ తరానికి మరీ ముఖ్యంగా, ఎందుకంటే జరిగి దాదాపు 28-29 సంవత్సరాలుగా వస్తుంది కాబట్టి ఈ తరం ఖచ్చితంగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. నమస్కారం.